మీరు ఎలాగో సూపర్ ఉంటారు. మీరు ఎలా ఉన్నారో మాకు తెలియాలంటే చప్పట్లు కొడితే చాలు, మాకు అర్థమైపోద్ది. సూపర్. సో ఈటీవీ @20 ఏలూరు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఎస్, ఈటీవీ @20 ఏలూరులో ఉన్నాం మనందరం. మీకు తెలిసినట్టు తలుచుకుంటేనే ఎంతో ఎక్సైటింగ్గా, ఎంతో థ్రిల్లింగ్గా ఉంది కదా. ప్రదీప్ ఎనర్జీ కూడా అద్దరిపోతుంది. ఎస్, మంచి కాఫీ లాంటి సినిమాని ఆనందంగా అందించిన శేఖర్ కమల గారి ఊళ్ళో ఉన్నాము. ఇంకా స్వరాల రారాజు మరకతమణి కీరవాణి గారి కిల్లాలో ఉన్నాము. ఇంటిల్లి పాతికి విందు భోజనం లాంటి కలర్ఫుల్ సినిమాలను అందించిన కృష్ణవంశీ గారి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉన్నాము. తెలుగు సినిమాని ఇంటర్నేషనల్ స్టేచర్కి చేర్చిన బాహుబలి ఫాదర్ అండ్ సన్ విజయేంద్ర ప్రసాద్ రాజమౌళి గారి ఏరియాలోకి వచ్చేసాము. ఎస్, అంతేకాకుండా ఇంకొంచెం వెనక్కి వెళ్తే హాస్యనట చక్రవర్తి రేలంగి వెంకటరామయ్య గారు, ఇటు పత్రికల్లో అటు సినిమాల్లో ట్రెండ్ సెటర్ అండ్ గ్యాంగ్ లీడర్ విజయ్ బాపినేడు గారు, సినిమా రియల్ ఎస్టేట్ పాలిటిక్స్లో జయబేరి మోగించిన మాగంటి మురళీమోహన్ గారు, అండ్ మాస్ మార్క్ తన ట్రేడ్ మార్క్ అయిన ఆది వివి వినాయక్ గారి ఊరు. మరి ఇంకొంచెం వెనక్కి వెళ్తే హిందీ, తెలుగు, తమిళ భాషల్లో మొట్టమొదటి టాకీ చిత్రాల్లో నటించిన భారతీయ వెండి తెర ప్రసాదం ఎల్వి ప్రసాద్ గారు, మన రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు గారు, ఈ ఏలూరు, ఈ హేలాపూరి గ్రేట్ పర్సనాలిటీస్. శాతవాహనుల నాటి మన రాజధాని వెంగి ఇక్కడిదే. సో ఈ పండుగని మీతో సరదాగా పంచుకోవడానికి, అంటే ఆ పండుగని ఇక్కడ జరుపుకోవడానికి మేము కూడా, అంటే మీరు మేము అందరం కలిసి ఓ ఈటీవీ ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి, పండగ కాబట్టి, పండగలో ఇంట్లో అంతా చుట్టాలు వస్తారు. అలాగే మేము ఏలూరు వచ్చాం, మీ దగ్గరికి వచ్చాం. సో మన ఏలూరులో ఈటీవీ @20 ఏలూరు. థ్యాంక్ యూ. ఎస్ ప్రదీప్, మరి ఈటీవీ @20 ఏలూరుకి వచ్చిందంటే మామూలుగా వస్తామా? యాంకర్ డిపార్ట్మెంట్ వచ్చేసింది, సింగర్స్ గ్రూప్ వచ్చింది, డాన్సర్స్ గ్రూప్ వచ్చింది. డిపార్ట్మెంట్ అన్నాం కంటే గ్యాంగ్ ఎస్, మ్యూజిక్ గ్యాంగ్ వచ్చారు. మ్యూజిక్ గ్యాంగ్, ఇది ఆర్కెస్ట్రా గ్యాంగ్ వచ్చేసింది. మాది యాంకర్ గ్యాంగ్, సింగర్స్ గ్యాంగ్ వచ్చారు. వెనక రెడీగా ఉంది, డాన్సర్స్ గ్యాంగ్ కూడా రెడీగా ఉంది. అండ్ మీరంతా ఫుల్ గ్యాంగ్ తో ఇక్కడికి వచ్చారు కాబట్టి ఏలూరు గ్యాంగ్ కూడా రెడీగా ఉంది. కాబట్టి ఈటీవీ @20 ఏలూరు స్టార్ట్ చేయాలంటే గ్యాంగ్ లీడర్ నుంచి మెగాస్టార్ చిరంజీవి గారి సాంగ్ తోనే స్టార్ట్ అవ్వాలి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్ మీ కాల్ అప్ ఆన్ స్టేజ్ ఉషా గారు అండ్ ఆర్ మ్యాజికల్ మనో గారు. వెల్లువాయే కొండ కోన తుళ్ళిపోయే చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయ్. వాన వాన వెల్లువాయే కొండ కోన తుళ్ళిపోయే ప్రియుని శ్వాసలే
కోన తుళ్ళిపోయే కౌగిట కరిగించెను పరువాలా కలవరింతలే పలకరింపులై పదును మీరగా ఏదో 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 హాయ్ అనవన వెల్లువాయే కొండ కొన్న తుళ్ళిపోయే చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయి వాన వాన వెల్లువాయి కొండ కోన తుళ్ళిపోయి ప్రియుని శ్వాసలే పిల్లగాలులై మోము తాకగా ఏదో 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 హాయి లలలలలలలల ఓకే సో ఈటీవీ at 20 ఏలూరు అందరికి వండర్ ఏం చూస్తున్నారు అది జేబులో ఏమైనా ఉందేమో అని ఆడవాళ్ళ వయసు మగవాళ్ళ జేబు ఎప్పుడు చూడకూడదమ్మా అందుకేలే కుట్టేసుకొని తిరుగుతున్నాడు చూడండి అది ఎందుకు కుట్టుకు తిరుగుతున్నా తెలుసా మీకు చూపులు ఎప్పుడు మా జేబుల మీదే ఉంటున్నాయి కాబట్టి అయినా ఒక క్లారిటీ ఇస్తా పై జేబులో డబ్బులు పెట్టుకునే రోజులు పోయాయి సో మీరు అనవసరంగా పై జేబులు వెతక్కండి ఓకే సరే వెతుకును అండ్ కార్డులు కూడా ఏటీఎం పిన్లు వచ్చాయి కాబట్టి మీరు కార్డులు తీసుకున్నా పనికిరావు జేబులు ఖాళీగా ఉన్నాయి జేబులు ఖాళీగా ఉన్నాయి సో చూడొద్దంటున్నావు నన్ను అస్సలు అసలు చూడొద్దంటున్నా చూస్తారు కదా చూస్తాము చూస్తూనే ఉంటారు చూస్తూనే ఉంటాము నాకు తెలుసు తెలుసు దీని గురించి మన ఇద్దరం చర్చించుకోవడం కంటే హేమచంద్ర అండ్ అంజనా సౌమ్య అని పిలిస్తే చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా అనే పాట పాడి ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్ గా ఇస్తారు లెట్స్ వెల్కమ్ హేమచంద్ర అండ్ అంజనా సౌమ్య చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా నా కోసం ఇంత అందంగా పుట్టావనుకుంటా వద్దొద్దంటున్నా వస్తూనే ఉంటా కలకాలం నీ కౌగిళ్ళే నా ఇల్లనుకుంటా వచ్చేనా వచ్చేనా మొహమాటం ఇంక మనకేలా వచ్చేనా వచ్చేనా ఆరాటం ఏదో కలిగేలా వచ్చేవా వచ్చేవా పొట్టెట్టి నిన్ను పిలవాలా వచ్చేవా 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 సరియో 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 నేనే వస్తానుగా సడియో 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 నీతో ఉంటానుగా సడియో 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 నువ్వే కావాలిగా సడియో 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 నాకే ఇల్లాలిగా చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా నా కోసం ఇంత అందంగా పుట్టావనుకుంటా Shikumalu malu my yellow, shikumama mama yellow, shikumalu malu my yellow. Yellow, eka chapalo, 1 2 3 4.
ఒకరికి ఒకరం చెరిసగమనుకుంటా కాసేపైనా కడబడుకుంటే కలబరపడుతుంటా పక్కన నువ్వే ఉన్నావనుకుని పొరపడిపోతుంటా నిద్రలోన తలగడకెన్నో ముద్దులు పెడుతుంటా ఎదురుగ్గా ఎవరున్నా ఎదటింటా నువ్వంటా ఎవ్రీడే ఓసారైనా కన్ఫ్యూజ్ అవుతుంటా చుట్టూరా ఎందరు ఉన్నా ఒంటరి నవ్వుతుంటా నువ్వు లేని లైఫే బోరని ఫీల్ అయిపోతుంటా వచ్చేవా వచ్చేవా పొట్టెట్టి నిన్ను పిలవాలా వచ్చేవా 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 సరియో 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 నేనే వస్తానుగా ఒడిలో 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 చోటే ఇస్తానుగా సడియో 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 నువ్వే రావాలిగా గడియో 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 నేనే తీస్తానుగా Let's time Let's time Ole se mal dekho ole se va 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 Shake lala shaka lala shake lala shaka lala 1 2 cha 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 hey shake lala shaka lala shake lala shaka lala cha 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 ఎన్నాళ్ళైనా వీడని బంధం మనదేననుకుంటా చూపులు కలిసిన తరుణం ఎంతో బాగుందనుకుంటా నీ వెనకాలే ఒక్కో అడుగు వేయాలనుకుంటా నీ చేతుల్లో బంధీనయ్యే భాగ్యం ఇమ్మంటా నువ్వుంటే ఎవ్వరినైనా ఎదిరిస్తానంట మీకోసం ఎక్కడికైనా ఎగిరొస్తానంట నీకన్నా విలువైంది నాకేదీ లేదంట నీకోసం ప్రాణాలైనా ఇచ్చేస్తానంట వచ్చేవా వచ్చేవా ఒట్టెట్టి నిన్ను పిలవాలా వచ్చేవా 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 సరియో 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 నేనే వస్తానుగా ఒడిలో 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 చోటే ఇస్తానుగా సడియో 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 ఏలు రావాలిగా ఆడియన్స్ తోనే ఇలే వెయ్యాలిగా చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా నా కోసం ఇంత అందంగా పుట్టావనుకుంటా వద్దంటున్నా వస్తూనే ఉంటా కలకాలం నీ కౌగిళ్ళే నా ఇల్లనుకుంటా ఇప్పుడు చెప్పు ఏం చెప్పాలి? ఏం జరుగుతోంది? ఏం జరుగుతుంది? అసలు ఎలా జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది? ఏం జరుగుతుంది? నెక్స్ట్ సాంగ్ ఏంటి చెప్పు వాళ్ళకి. నెక్స్ట్ సాంగ్ ఏంటో నీకు తెలియకుండా నేనా? ఇక్కడ ఏలూరులో ఎవరు ఫేమస్ నాకు గుర్తు చేసావు, స్క్రిప్ట్ మర్చిపోయాను. థ్యాంక్ యూ టీచర్. ఓకే, సో ఆనంద్ కి హ్యాపీ డేస్ అంటే ఏంటో చూపించి గోదావరి గట్టు మీద లీడర్ చేశారు. ఎవరు? ఇంకెవరు? మీ అందరి మనందరి శేఖర్ కమల గారు. ఆయన లీడర్ మూవీలో ఒక సూపర్ హిట్ సాంగ్ మనకు అందించారు. ఏం పాట? అనార్కలి మూవీ నుంచి ఒక మంచి పల్లవిని తీసుకొని సాంగ్ స్టార్ట్ అవుతుంది. రాజశేఖర నీపై మోజు తీరలేదురా. నేను రాజశేఖర కాదు, ప్రదీప్. నీ గురించి కాదు, రాణా గురించి మాట్లాడుతున్నాను నేను. ఓ రాణా గారు, నన్ను తలెత్తుకునేలా చేసిన ఏకైక యాక్టర్. ఓకే, సో లీడర్ మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ మీకు అందించడానికి లెట్స్ కాల్ అప్ ఆన్ స్టేజ్ ఉషా గారు. అందరానా భలే అందగాడా ఇందులోనా సరే లేనివాడా రేగిపోరా రే రాజా కాయి రాజా కాయి రాజా కమ్ముకో రాజా హాయ్ 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 నాయక హాయ్ నింకా వాయిదాలు వేయక పోరుకైనా పొందుకైనా నీదెగా దేశమైన దేహమైన నీదెగా హాయ్ 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 నాయక హాయ్ నింకా
రాజశేఖరా 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 నీపై మోజు తీరలేదురా రాజసాన ఏలరా నా రాజా 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 రాజశేఖరా నీపై మోజు తీరలేదురా రాజసాన ఏలరా నా రాజా 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 రాజశేఖరా నీపై మోజు తీరలేదురా రాజసాన ఏలరా నా రాజా 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 చూపులన్నీ పూల బాణాలి దూర నవ్వు తీసే ప్రాణాలి ఊసులెన్నో రాసుకున్న వేళలో మీసమాడే మేలమాడే గోలలో ఒంటి గుండె ఈదలేని ఈడులో ఒంటి నిండా వేసవాయి వేడిలో ఊసులెన్నో రాసుకున్న వేళలో మీసమాడే మేలమాడే గోలలో ఒంటి గుండె ఈడలేని ఈడులో ఒంటి నిండా వేసవాయి వేడిలో రాజునివైతే రాజునివైతే రాణిని నవ్వుతా మోజుగా మోహనాలి చేసుకో రాజా 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 రాజశేఖరా నీపై మోజు తీరలేదురా రాజసాన ఏలరా నా రాజా 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 రాజశేఖరా నీపై మోజు తీరలేదురా రాజసాన ఏలరా నా రాజా 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 అందరాన భలే అందగాడా ఎందులోన సరే లేనివాడా రేగిపోరా రే రాజా కాయి రాజా కాయి రాజా కమ్ముకో రాజా స్వాగతాలే పూలహారాలే కాగితాలే సంతకాలే నన్ను గేటే కోరిక సన్నగిల్లి ఓపిక చిక్కడు ఈ తీరిక దక్కినంతే చాలిక నన్ను గేటే కోరిక సన్నగిల్లి ఓపిక చిక్కడు ఈ తీరిక దక్కినంతే చాలిక మాటలు అంటే మాటలు అంటే మంత్రినైపోతా ఈ మొగల్ మోజులన్నీ తీర్చుకో రాజా 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 రాజశేఖరా నీపై మోజు తీరలేదురా రాజసాన ఏలరా నా రాజా 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 రాజశేఖరా నీపై మోజు తీరలేదురా రాజసాన ఏలరా నా రాజా 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 రాజశేఖరా నీపై మోజు తీరలేదురా రాజసాన ఏలరా నా రాజా 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 థ్యాంక్ యూ సో మచ్ ఉషా గారు. సూపర్. థ్యాంక్ యూ ఉషా గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొంచెం ఎనర్జీ వీళ్ళలో నింపడానికి ఈసారి గీతాంజలి మూవీలో జగడ జగడ జగడం ఆహా అవర్ ఓన్ ఫేవరెట్ హేమచంద్ర వస్తున్నారు ఈ సూపర్ హిట్ సాంగ్ పాడడానికి. లెట్స్ వెల్కమ్ హేమచంద్ర వన్స్ అగైన్. ఎక్కడ చెప్పట్లేదు కుమార్ chum 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 జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం దున్నేస్తాం ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం
మరల మరల జననం రానీరా మరల మరల మరణం మింగేస్తాం భువన బగళ గరళం మా పిలుపే సమరుకం మా ఊపిరి నిప్పుల బుప్పెన మా ఊహలు కత్తుల వంతెన మా దెబ్బలు దిక్కులు పిక్కటిల్లిపోయే రంపం పంపం జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం కొట్టేస్తాం చెగుడు సిగుడు గగనం మేమేరా పిడుగులం మరల మరల జననం రానీరా మరల మరల మరణం మింగేస్తాం భువన బగళ గరణం మా పిలుపే సమరుకం ఆడేదే బలపు నర్తనం పాడేదే చిలిపి కీర్తనం సై అంటే సై ఆటలో మా వెనకే ఉంది ఈ తరం మా శక్తే మాకు సాధనం ఢీ అంటే ఢీ ఆటలో నేడేరా నీకు మిసము రేపే లేదు నిన్నంటే నిండు సున్నరా రానే రాదు ఏడేడు లోకాలతో తగ తగ దిమి తగ చెడు జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం కొట్టేస్తాం చెగుడు సిగుడు గగనం మేమేరా పిడుగులం మరల మరల జననం రానీరా మరల మరల మరణం మింగేస్తాం భువన బగళ గరణం మా పిలుపే సమరుకం పడనీరా పిరిగి ఆకాశం విడిపోని భూమి ఈ క్షణం మా పాట సాగేనులే ఓ నడిరే ఈ సూర్య దర్శనం రగిలింది వయసు ఇంధనం మా వేడి రక్తాలకే ఓ మాట ఒక్క బాణము మా సిద్ధాంతం పోరాటం మాకు ప్రాణము మా వేదాంతం జోహారు చెయ్యాలి లోకం మా జోరు చూసాక తగ తగ దిమి తగ జడు జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం కొట్టేస్తాం చెగుడు సిగుడు గగనం మేమేరా పిడుగులం మరల మరల జననం రానీరా మరల మరల మరణం మింగేస్తాం భువన బగళ గరణం మా పిలుపే సమరుకం మా ఊపిరి నిప్పుల బుప్పెన మా ఊహలు కత్తుల వంతెన మా దెబ్బకు దిక్కులు పిక్కటిల్లిపోయే రంపం పంప జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం కొట్టేస్తాం చెగుడు సిగుడు గగనం మేమేరా పిడుగులం సంపం పం తగిడ తగిడ తగ దిగి తగ దిగి తగ తగిడ తగిడ దిమి తగ తగ దిగి తగ తగిడ తగిడ దిమి తగ తగ దిగి తగ తగిడ తా 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 సూపర్ బాబోయ్ ఆపకపోతే విగ్గుడిపోతే అనుకున్నా. నువ్వు పాటలు నేర్పిస్తున్నావు. యా హేమచంద్ర నీకు సాంగ్ నేర్పించాను తెలుసుగా. ఏదది? అలాగే నేను చెప్తాను. 1 2 3 4 తూగో జిల్లా పిల్ల పాగో జిల్లా. ఓకే ఓకే వన్ మోర్ టైం కమ్ ఆన్. తూగో జిల్లా పిల్ల పాగో జిల్లా. గేట్లు వేసేయండి. ఆయన ఎందుకు పరిగెడుతున్నారు? సార్ కూర్చోండి సార్. ఆవిడ పాడదు. కూర్చోండి మీరు కూర్చోండి. ఓకే ఎవరు పరిగెత్తట్లేదు. వెళ్ళరు. ఓకే కానీ ప్రదీప్ ఒక విషయం చూసావా? రాసిన అనంత్ శ్రీరామ్ గారు, చేసిన కీరవాణి గారు, ఇద్దరిది పాగు జిల్లాయే. ఏంటి ఈ పాట? ఎగ్జాక్ట్లీ రామకృష్ణ. అవును, అది కూడా తెలుసు. వరి పైరుని కొబ్బరి కూరని కలిపి కొట్టి దలేర్ మెహందీ గారి చేత దరు వేయించారు. బాగానే ఉంది కానీ తూగో జిల్లా పిల్ల ఈ పాట వినగానే మన పని రామ రామ కృష్ణ కృష్ణే. మరి ఈ పాట పాడడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు అంజనా సౌమ్య అండ్ రవి వర్మ. లెట్స్ వెల్కమ్ దెమ్. Why
జిల్లా పిల్ల పాగో జిల్లా నడి మధ్య ఉన్నానే గోదారిలా తూగో జిల్లా పిల్ల పాగో జిల్లా నడి మధ్య ఉన్నానే గోదారిలా ఎడమేమో వరి పైరు గుడిలో కొబ్బరి కోరు ఎడమేమో వరి పైరు గుడిలో కొబ్బరి కోరు ఏ వైపు తూకాలే ఎల్లా కిల్లా తూగో జిల్లా పిల్ల పాగో జిల్లా నడి మధ్య ఉన్నానే గోదారిలా తూగో జిల్లా పిల్ల పాగో జిల్లా నడి మధ్య ఉన్నానే గోదారిలా కోడి కోయించా ఎవకారం దట్టించా తోకలో చుట్టి నీకోసం దాచుంచా వేట వేయించా పాఠంగా వేపించా బయటలో పెట్టి నీ పక్కకు వచ్చేసా నోరు ఊరే అందాల విందు ముందరుండే కూడెందుకమ్మి పైకి లేచే పరువాల బాడి ఆగనోది బెగరవమ్మి ఎత్తేమో రెండంత వందేమో మోతంట ఎక్కేసి ఎదిరించు చెండా కొర తూగో జిల్లా పిల్ల పాగో జిల్లా నడి మధ్య ఉన్నానే గోదారిలా తూగో జిల్లా పిల్ల పాగో జిల్లా నడి మధ్య ఉన్నానే గోదారిలా నేల నేనంట నా నాగలి నువ్వంట వానలో వచ్చి నన్ను దున్నుకోమంట పొయ్యి నేనంట నా అక్కివి నువ్వంట మోసుగా వచ్చి రాజేసుకోమంట పండుతోనే ప్రాయాల పంట చందమామ నీ చెంప పైన మండుతోనే మోహాల మంట సత్యభామ గుండెలోన ఓ ముద్దు నాకిస్తూ ఓ ముద్దు తనకిస్తూ వందేళ్ళు ఆడేరు కర్రా బిళ్ళ తూగో జిల్లా పిల్ల పాగో జిల్లా నడి మధ్య ఉన్నానే గోదారిలా తూగో జిల్లా పిల్ల పాగో జిల్లా నడి మధ్య ఉన్నానే గోదారిలా ఎడమేమో వరి పైరు గుడిలో కొబ్బరి కోరు ఎడమేమో వరి పైరు గుడిలో కొబ్బరి కోరు ఏ వైపు తూకాలే ఎల్లా కిల్లా తూగో జిల్లా పిల్ల పాగో జిల్లా నడి మధ్య ఉన్నానే గోదారిలా తూగో జిల్లా పిల్ల పాగో జిల్లా పిల్ల. వావ్ Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ అంజనా స్వామి అండ్ థ్యాంక్ యూ సో మచ్ రవి వర్మ గారు థ్యాంక్ యూ ఓకే సో ఈటీవీ 20 ఏలూరు ఇందాక నుంచి మంచి యాక్ట్స్ జరిగిన పాటలు జరిగిన మీలో ఉన్న ఎనర్జీ డబుల్ అయింది. కానీ అదే ఎనర్జీ ఇంకొక 5 రెట్లు ఇంకో 10 రెట్లు అవ్వాలి అంటే మీ అందరిలోకి ఆ జోష్ రావాలంటే నాకు తెలిసి ఎవరు వస్తున్నారు ఇప్పుడు స్టేజ్ మీదకి వస్తాడు మిమిక్రీ చేస్తాడు ఎవరెవరు స్టార్స్ వస్తారు డాన్స్ చేస్తాడు ఇరగదీసేస్తాడు ఏమేమో చేస్తాడు కిచిడీలో ఐ మీన్ ఆయనలో అంత ఎనర్జీ తగ్గిపోద్ది డాక్టర్ చూపించుకో మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి టాబ్లెట్స్ వాడచ్చు ప్రదీప్ ఎన్నిసార్లు చూసినా అదే ఎక్సైట్మెంట్ ఎందుకు ఉంటుంది ఎందుకంటే ఆయన ఎంటర్టైన్మెంట్ కే బాద్షా కాబట్టి జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ది వన్ అండ్ ఓన్లీ శివారెడ్డి గారు.
మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంతమంది తరలి వచ్చారు, మా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. దానికి గాను ప్రత్యేకంగా మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, చాలా కార్యక్రమాల్లో చెప్తూ ఉంటాను, చప్పట్లు కొట్టండి, కళాకారులను ఆశీర్వదించండి అని. కానీ ఒక ఆయన లేచి నిలబడ్డాడు, శివారెడ్డి గారు మీరంటే నాకు చాలా ఇష్టం అండి, మీరంటే నాకు అభిమానం అండి, నేను నీ పెద్ద ఫ్యాన్ అండి అన్నాడు. థ్యాంక్స్ అండి అన్నాను. కానీ నాకు చప్పలు కొట్టడం, ఎదుటి వాళ్ళని అభినందించడం, ఎదుటి వాళ్ళని మెచ్చుకోవడం నాకు ఇంట్రెస్ట్ ఉండదండి అన్నాడు. అదేంటయ్యా, అది తప్పు కదా, ఎదుటి వాళ్ళని అభినందించితేనే కదా మన మంచి మనస్తత్వం బయటపడుతుంది అని చెప్తే, సరేనండి మీరు చెప్పారు కాబట్టి ఇక నుంచి, ఈ రోజు నుంచి, ఈ క్షణం నుండి ఎవరు ఏ పని చేసినా కూడా అభినందిస్తానని చెప్పేసి అన్నాడు. ప్రోగ్రామ్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాడు. వాళ్ళ ఆవిడ అన్నం వడ్డిస్తాను కూర్చోమనేసరికి నేను గుర్తొచ్చానంట. నేనేమో శివారెడ్డి ప్రోగ్రాం చూసి హ్యాపీగా నవ్వుకొని వచ్చాను. కానీ మా ఆవిడేమో ఇంట్లోనే కష్టపడి అన్నం వండి కూర వండి నాకు వడ్డిస్తుంది. ఆ అభినందించడం ఏదో నా భార్యతో స్టార్ట్ చేస్తానని చెప్పేసి వాళ్ళ ఆవిడతో స్టార్ట్ చేస్తున్నానండి. ఫస్ట్ టైం లైఫ్లో ఎప్పుడు ఎవరిని అభినందించలేదు, ఎవరిని మెచ్చుకోలేదు. ఫస్ట్ టైం వాళ్ళ ఆవిడని మెచ్చుకుంటున్నాడు. ఎలా మెచ్చుకుంటున్నాడు చూడండి పాపం. అన్నం పెట్టంగానే, అన్నం వడ్డించగానే వెంటనే అన్నాన్ని పట్టుకొని, అబ్బబ్బబ్బబ్బబ్బా ఎంత తెల్లగొండావి అన్నం. ఎవరింట్లోనైనా అన్నం తెల్లగా కాకపోతే నల్లగుంటుందా? అబ్బబ్బబ్బా ఎంత తెల్లగొండావి అన్నం అనేసరికి ఏమైంది దీనికని ఒక గరిటి సాంబార్ పోసిందట. ఆహా ముల్లంగి మునక్కాయ సాంబార్ అద్భుతం, అమ్మోహం ఎంత బ్రహ్మాండంగా చేసావు సాంబార్, నా లైఫ్లో ఇలాంటి సాంబార్ తినలేదు నమ్ము, ఏది ఆ సాంబార్ చేసిన చెయ్యవు, ఐ లవ్ యూ, మళ్ళీ వచ్చే జన్మంటూ ఉంటే ఈ సాంబార్ చేసిన నువ్వే నాకు భారీగా దొరకాలని కోరుకుంటున్నానంట. వెంటనే ఆవిడ కోపం వచ్చేసి సాంబార్కి తీసి ఆయన ఎత్తి మీద గుమర్చిందట. దొంగ సచ్చినాడా, పెళ్ళి అయిపోయి ఎలిచిన వంట చేస్తున్నాను, ఒక్కరోజున మెచ్చుకున్నారా? ఈ రోజు నాకు జ్వరం వచ్చిందని పక్కింటి ఆవిడతో వండిస్తే నచ్చిందా? డిసెంబర్ 31 వచ్చిందండి. డిసెంబర్ 31 వచ్చిందంటే ఫుల్గా మెయిన్గా పార్టీ అంటే డ్రింక్, 31 అంటే డ్రింకే ఆలోచన వస్తూ ఉంటుంది చాలామందికి. పాపం పోలీసు వాళ్ళు కూడా సివిల్ డ్రెస్లో పట్టుకుందామని ప్రయత్నిస్తూ ఉంటారు. ఒకడు ఫుల్గా తాగేసి ముగ్గురిని ఎక్కించుకొని పోతా ఉన్నాడు బైక్ మీద. చూడండి పోలీసు వాళ్ళకి కౌంటర్ వేస్తున్నారు చూడండి. ముగ్గురిని కూర్చోబెట్టుకొని బైక్ మీద పోతా ఉన్నాడు, రన్ పోతా ఉన్నాడు. పోలీసు అతను ఆపాడు సివిల్ డ్రెస్లో. ఆప కళ్ళు కనబడతలేవా, ఆల్రెడీ ముగ్గురం కూర్చున్నావు, నువ్వేడా కూర్చుంటావు? ఇది పరిస్థితి. సరే ఈయన పక్కన పెడితే ఒక ఆయన ఫుల్గా తాగేసి లివర్ పాడైపోయింది. ఏమో డిసెంబర్ 31 నైట్ వస్తుంది కదా, ఇంకా బాగా తాగాలి కదా, కొంచెం చెకప్ చేసుకుందాం అని చెప్పేసి వెళ్ళిపోయాడు. కానీ వాడి పరిస్థితి దారుణంగా ఉంది, రేపు మాపు పోయేలా ఉన్నాడు. అయినా సరే డిసెంబర్ 31 తాగదాం అనుకుంటున్నాడు. డాక్టర్ దగ్గర పోయి కూర్చున్న తర్వాత డాక్టర్ అడిగాడు, చేయి పట్టుకున్నాడు, నాలుక చూపెట్టమన్నాడు, కళ్ళు చూశాడు, అన్నీ చెక్ చేసిన తర్వాత నువ్వు తాగుతావు కదా, నీ ఇష్టం సార్ తెప్పిస్తే తాగుతా. హాస్పిటల్ కూడా తాగేద్దామని మాట ఆలోచన. మనం చూస్తూ ఉంటాం భార్యాభర్తలు, అమ్మ నాన్నలతో 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటాం, కానీ భార్యతో 80 ఏళ్ళు, మిగతా 70 ఏళ్ళు కానీ 80 ఏళ్ళు కానీ భార్యతోనే ఉంటాం. అలాగే భర్త కూడా భార్యతో భర్త, ఇలా వాళ్ళిద్దరి అన్యోన్యమైనటువంటి జంట 80 ఏళ్ళ దాకా పోతూ ఉంటుంది. ఈ భార్యాభర్తల మధ్య చాలా మంచి అండర్స్టాండింగ్ ఉండాలి. కానీ ఒకవేళ కనుక మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారనుకోండి, అక్కడ వచ్చే ప్రాబ్లం ఎలా ఉంటుందో చూడండి. ఆ ప్రాబ్లమ్ని మనం కామెడీగా చెప్తే ఎలా ఉంటుంది, సరదాగా తీసుకున్నట్టయితే. భార్యాభర్తలు ఉంటే భర్త భార్యను పిలిచి అంటున్నాడు, ఎలా ఏడిపిస్తున్నాడు చూడండి. అనిత ఏంటండి? ఏం లేదే, మన కాలనీలో పిచ్చి కుక్కలు గజ్జి కుక్కలు తిరుగుతున్నాయని చెప్పేసి మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ చేశాం కదా, ఆ మున్సిపాలిటీ వాళ్ళు వ్యాన్ తీసుకొచ్చేసి ఆ కుక్కలన్నింటినీ వ్యాన్లో వేసుకొని తీసుకెళ్ళిపోతున్నారే. అవునా, ఎందుకైనా మంచి మీరు ఇంట్లోకి రండి. అంటే నీ ఉద్దేశం ఏంటి? అయ్యో రామ, నేనేమన్నానండి? నువ్వేదో అన్నావు, నేనేమీ అనలేదండి. ఏమండి, ఎదురింటి స్వాతిని వాళ్ళ ఆయన పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడంట, మీరు ఉన్నారు ఎందుకు? ఓ స్పిచ్ మోహా, వాళ్ళ ఆయన పూల వ్యాపారమే, పొద్దంతా పూలు అమ్ముకుంటాడు, సాయంత్రం మిగిలిన పూలు తీసుకొచ్చి పెట్టి చూసుకుంటుంటాడు. నాది కారపొడి వ్యాపారం, తెమ్మంటావు? అమ్మ వద్దు, ఎందుకు మంట, అతను మాట్లాడితే నాకు మంట. ఇలా రా అన్నాడు. మర్చిపోయా, నిన్న రాత్రి ఎదురింటి స్వాతి నా కల్లోకి వచ్చిందే. ఏంటి? నిన్న రాత్రి ఎదురింటి స్వాతి నా కల్లోకి వచ్చిందే. అవునా, ఒకటే వచ్చింది కదా? అవును, నీకెలా తెలుసు? వాళ్ళ ఆయన నా కల్లోకి వచ్చాడు. అమ్మని ఇది పరిస్థితి అన్నమాట. సో సరే, మరీ ఎక్కువ కూడా భార్యాభర్తల గురించి చెప్పడం కూడా కరెక్ట్ కాదు. చాలా మంది రాజకీయ నాయకులు ఉంటారు, సినిమా యాక్టర్లు ఉంటారు, వాళ్ళు మాట్లాడే మాటల్లో కూడా కామెడీ తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు. వాళ్ళు మాట్లాడే మాటల్లో కామెడీ ఎలా తీసుకుంటారు? సపోజ్ రాజకీయ నాయకుల విషయానికి వెళ్తే మీకు అందరికీ తెలుసు, రోషే గారు అయితే అందరూ కూడా ఏ రోజు మనం చూసినట్టయితే అని ఈ విధంగా మాట్లాడతారు. సుబ్బిరామిరెడ్డి గారు అనుకో, దోష సుంకలు తెచ్చుకొని అందరూ కూడా మనస్ఫూర్తిగా ఒక్కసారిగా గట్టిగా చెప్పులు కొడుతూ ఓం నమ శివాయ. మా అంబికా కృష్ణమూర్తి గారికి బాగా తెలుసు సుబ్బిరామిరెడ్డి గారు. సో అయితే సుబ్బిరామిరెడ్డి గారు మాట్లాడి మాటలు తీసుకొని చెప్పొచ్చు. అలాగే రేవంత్ రెడ్డి గారు, అది కాదు అధ్యక్ష, మీ ప్రభుత్వం ఏం చేసిందని మా ప్రభుత్వం గురించి మాట్లాడతారు. ఈ విధంగా
రేవంత్ రెడ్డి గారు వాయిస్ కొంచెం చెప్పొచ్చు. అలాగే బొత్స సత్యనారాయణ గారు జీరో వాయిస్ ఉంటుంది, మనకు అర్థం కాదు కొంచెం మాటలు. ఏంటిది ఏడు చెప్తారు మీరు, ఏడు చెప్తారు, ఏడు చేయలేరు, నేను తిరుగుతారా, మా పిల్లలు తిరుగుతున్నారా, ఏడు మాట్లాడతారు, ఏడు చేయలేరు. ఈ విధంగా బొత్స సత్యనారాయణ గారి గురించి తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, కొంతమంది ఉంటారు వాళ్ళు ఏం మాట్లాడినా కూడా మనం నవ్వొచ్చేస్తుంటుంది. అది ఎవరంటే ఎం సత్యనారాయణ గారు, వి హనుమంతరావు గారు. సో ఎం సత్యనారాయణ గారు అంటే పాపం ఆయన ఇప్పుడు కొంచెం సిక్ అయి ఉన్నారండి. నాకు చాలా ఇష్టం ఆయన అంటే, ఆయన ఎప్పుడు బాగా ఇమిటేట్ చేస్తూ ఉంటాను. అయితే ఇప్పుడు వి హనుమంతరావు గారు వాయిస్ తీసుకుందాం. సరదాగా వి హనుమంతరావు గారు మాట్లాడితే ఎలా ఉంటుంది? హలో, దిస్ ఈజ్ హనుమంతరావు మాట్లాడుతున్నా. అరే ఉండురా బాయ్, నీ మాట్లాడనే లేదు, అప్పుడే కొడతారేం రా బాయ్. అందరిని అరే తురే అంటుంటాడు. హలో, దిస్ ఈజ్ హనుమంతరావు మాట్లాడుతున్నా. మరి ఈరోజు ఈటీవీ వాళ్ళు ఇంత చక్కగా కార్యక్రమం పెట్టిర్రు. అరే ఏమో కానీ ఏందో పరిశాన్ కానీ వీళ్ళు ఏం మాయ చేస్తారో తెలియదు. కానీ మొత్తానికైతే ఈటీవీ కార్యక్రమం ఎక్కడ పెట్టినా కూడా ఫుల్గా జనాలు వస్తుంటారు. మా మీటింగ్లో కూడా రాగినంతగానం మరి మస్తుగా పబ్లిక్ వస్తుంటారు. చాలా సంతోషం. మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుకుంటా మంచిగా ఎంజాయ్ చేసుకుంటా మ్యూజిక్ ఇంటే చాలా మంచిదని చెప్పేసి తెలియజేసుకుంటుంటా అనేసరికి ఒక ఆయన వచ్చాడు కదా, సార్ మీ పుట్టినరోజు ఎప్పుడు సార్? అరే జూన్ 16. ఎప్పుడు సార్? జూన్ 16. అచ్చా, ఏ ఇయర్ సార్? ఎవ్రీ ఇయర్ రా పిచ్చోడా. ఈ విధంగా తీసుకొని వి హనుమంతరావు గారి గురించి చెప్పొచ్చు. సార్ మీరు భలే మాట్లాడుతున్నారు సార్, మీరు మాటతో పాటు అప్పుడప్పుడు పాట పాడుతున్నారు. అరే నేను బాత్రూమ్ సింగర్ రా బాయ్. బాత్రూమ్ సింగర్ అయితే అయినరు సార్, మా వాళ్ళకి ఒక పాట వినిపించండి సార్. ఇంతగా అడుతున్నా వాటికి పాడతా, ఏం చేస్తా, ఎందుకంటే మనో గినో అందరు కూడా ఫుల్గా పాడుతుర్రు, మనమేం తక్కువ కాదు, మనం కూడా పాడదాం. సరే పాడండి సార్. నీటిలోని చేప వచ్చి నేల మీద పడ్డట్టు పలమంత గిల్లా గిల్లా కొట్టేసుకుంటుందే, డార్లింగే వసిన డార్లింగే, ఫీలింగే ఏంది ఈ ఫీలింగ్. ఎవరు రమ్మన్నారా నీళ్ళకి వెళ్దాన్ని? నీళ్ళకి వెళ్ళి బయటకు వస్తే మరి గిలగిల కొట్టుకోవచ్చు, చల్లగా పట్టుకున్నాను వచ్చిన చెల్ కెల్కతం దుకాణం ఉంటా, నమస్కారం ఉంటా. ఈ విధంగా వి హనుమంతరావు గారిని తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసినట్టయితే మనకు పవన్ కళ్యాణ్ గారు, బాలయ్య బాబు గారు వీళ్ళందరూ ఉన్నారు. ఓకే, సో వాళ్ళు మీకు హాయ్ చెప్పడానికి వస్తే ఎలా ఉంటుంది సరదాగా తీసుకున్నట్టయితే? ముందుగా బాలయ్య బాబు గారు. చాలా సంతోషం, ఈరోజు మీరందరూ కూడా ఇక్కడికి రావడం అనేది మా పూర్వజన సుకృతం. ఎత్త ఎత్త రాజంతే అన్నట్టుగా, మరి తత్వ పూజ అంతే అన్నట్టుగా ఆ రోజుల్లో నాన్నగారు కూడా ఏ కార్యక్రమానికి వెళ్ళినా కూడా ఇంతమంది అశేష ప్రేక్షక అభిమానులు కూడా విచ్చేస్తుంటారు, ఆశీర్వదిస్తుంటారు. మరి మీరందరూ కూడా ఈ నందమూరి ఫ్యామిలీకి ఆశీస్సులు అందించడానికి వచ్చినందుకు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, మరి మీరందరూ కూడా బాగా సంతోషంగా ఆడుకోవాలి, పాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. సార్ మీరేంటి సార్ మా ఊరికి వచ్చి చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు. మా ఏరియాకి వచ్చి మమ్మల్ని బెదిరిస్తావా? ఊరు మారితే తినే ఫుడ్ మారుతుంది కావచ్చు, పడుకునే బెడ్ మారుతుంది కావచ్చు, ఒంట్లో ఉన్న బ్లడ్ మారదురా బ్లడ్ ఫుల్. ఈ విధంగా బాలయ్య బాబు గారు డైలాగ్ తీసుకొని చెప్పొచ్చు. అలాగే పవన్ కళ్యాణ్ గారు అయితే ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఏలూరులో ఇంత జనాభా ఉందా అని నాకు డౌట్ వస్తుంది. ఊర్లో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామంలో ఉన్నటువంటి అందరూ ఇక్కడే ఉన్నారని అర్థమవుతుంది. చెప్తున్నా చూడప్ప సిదప్ప, వాళ్ళకి నాకు ఒకటే తేడా, వాళ్ళకి నాకు ఒకటే తేడా. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, నేను ఎంటర్టైన్ చేస్తాను, మిగతాదంతా సేమ్ టు సేమ్. థ్యాంక్ యూ, రైట్, థ్యాంక్ యూ. మళ్ళీ కాసేపు తర్వాత మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మీ శివారెడ్డి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. ఇప్పుడు మీ ఇంటింట ప్రతి ఇంట ఈ ఈటీవీ ఇంత అద్భుతంగా మీ దాకా వస్తుంది అంటే ఎంతోమంది ఎంఎస్ఓస్ అండ్ కేబుల్ ఆపరేటర్స్ కృషి ఉంది. సో వారందరినీ ఈరోజు మనం సత్కరించుకోవడం మన ఆనవాయితీ. సో ఈ పండుగ రోజు మన ఈటీవీ అట్20 రోజు ఈ ఉత్సవాల సందర్భంగా కొందరు ప్రముఖుల్ని జ్ఞాపికలతో మనం సత్కరించుకోబోతున్నాం. జిల్లా కలెక్టర్ శ్రీ భాస్కర్ కట్టమనేని గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము ఈ జ్ఞాపికల్ని అందజేయడానికి. సో ప్లీజ్. అండ్ వారితో పాటు అవర్ వర్సటైల్ సింగర్ శ్రీ మనో గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. సో ముందుగా టీవీ రామకృష్ణ గారు, ఇన్ఛార్జ్ హెచ్సివి డిజిటల్ హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఏలూరు.
మాగంటి రాధాకృష్ణ గారు, పార్ట్నర్ హెచ్సివి డిజిటల్ హోమ్ ఎంటర్టైన్మెంట్స్, ఏలూరు. కె శ్రీనివాసరావు గారు, మేనేజింగ్ పార్ట్నర్, తాడేపల్లిగూడెం కమ్యూనికేషన్ నెట్వర్క్, తాడేపల్లిగూడెం. పి శ్రీనివాస్ గారు, పార్ట్నర్, జగారెడ్డిగూడెం కమ్యూనికేషన్స్, జగారెడ్డిగూడెం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ మను గారు. థ్యాంక్ యూ. ఈటీవీ 20 ఏలూరు అండ్ సూపర్. ఇందాక మనం చాలా విషయాల గురించి, చాలా పాటల గురించి మాట్లాడుకున్నాం. అసలు విషయం ఏలూరు గురించి. ఇదే ఊరికి చెందిన వ్యక్తి ఒక అద్భుతమైన డైరెక్టర్. ఈయన గులాబీ సినిమా తీసి, అంటే ఒక యంగ్ కపుల్, యంగ్ జంట లవర్స్ ఎలా ఉంటారో మనకు చూపించారు. నిన్నే పెళ్లాడతా చూపించి 2 ఫ్యామిలీల్ని ఎలా పెళ్లికి ఒప్పిస్తారో చూపించారు. ఖడ్గం చూపించి జరుగుతున్నది కళ్ళకు కట్టినట్టు చూపించిన ఈయన రీసెంట్ గా తీసిన గోవిందుడు అందరి వారిలో అసలు ఫ్యామిలీ అటాచ్మెంట్స్ ఎలా ఉంటాయి అనేది చూపించారు. అసలు ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలి, ఇంత కలర్ఫుల్ గా ఉండాలి, రిలేషన్స్ అంటే ఎంత బ్యూటిఫుల్ గా ఉంటాయి అని ఎంతో బాగా ప్రూవ్ చేసే మీ ఊరు నుంచే వచ్చిన డైరెక్టర్ కృష్ణవంశీ గారు. అండ్ దానికి తోడు ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ గారు చాలా బాగుంటారు. అవునా? మాకైతే మా బావగారు రామ్ చరణ్ గారు బాగా అనిపిస్తారు. ఇంకా అవునవునమ్మా, మీకు మీ బావగారు, మాకు మా మరదలు గారు, వీళ్ళిద్దరు కలిసి నటించిన ఈ మూవీలోంచి 1 సూపర్ హిట్ సాంగ్ తో మీ ముందుకు వస్తున్నారు అంజనా, సౌమ్య అండ్ రవి వర్మ. లెట్స్ వెల్కమ్ దెం. చిన్నారికి ఓడీలిచ్చి వయారిపై బాణాలేసే, చిన్నారికి ఓడీలిచ్చి వయారిపై బాణాలేసే, శుభకార్యం జరుపుటకై వచ్చాడు బంగారి బావా, బంగారి బావా, బంగారి బావా. బావగారి చూపే బంతి పువ్వై పూసిందే, బావగారి మనసు మల్లె పువ్వై నవ్విందే, మరదలి మాటల్లో మందారం జారిందే, కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే, పువ్వుల చినుకులే. బావగారి చూపే బంతి పువ్వై పూసిందే, బావగారి మనసు మల్లె పువ్వై నవ్విందే, మరదలి మాటల్లో మందారం జారిందే, కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే, పువ్వుల చినుకులే. అల్లరికుంది అనుబంధం, వాళ్ళు జడ జాజులు ఓ జంట, పట్టణము నడుము ఓ జంట, ఇక నీతోనే నవ్వుతా జంట, చేతులకి చట్టే కోరింట, లేకపోతే కళే లేదంట, నా వెంటే నువ్వు ఉంటే కురిపిస్తా నీపై బంగారు చినుకులే, బంగారు చినుకులే. బావగారి చూపే బంతి పువ్వై పూసిందే, బావగారి మనసు మల్లె పువ్వై నవ్విందే. ఏ రూపం లేని ప్రాణం తానై నిలుస్తుంది, ఆ ప్రాణం పోయే
క్షణం దాకా తప్పిస్తుంది కమ్మనైన బంధం ఈనాడే కోవెలల్లే మారే ఈ చోటే ఈ కోవెల్లో భక్తుడు నేనే అల్లుకున్న బంధం ఇవ్వాలే ఇల్లు కట్టుకుంది ఈ చోటే ఈ ఇంట్లో మనవడినై ఈ ఇంట్లో మనవడినై కురిపిస్తా మీపై ప్రేమల చినుకులే ప్రేమల చినుకులే బావగారి చూపే బంతి పువ్వై పూసిందే బావగారి మనసి మల్లె పువ్వై నవ్విందే మరదలి మాటల్లో మందారం జారిందే కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే పువ్వుల చినుకులే ఇప్పుడు Okay. ఓ మంచి క్వశ్చన్ అడుగుతాను నేను బాగా ఆలోచించి ఆన్సర్ చేయి ప్లీజ్ జీకే క్వశ్చన్స్ అయితే వద్దు నాకు లే నిన్ను అడగ నాకు తెలుసు కదా ఓకే ఓకే 6th 3 times చదివో ఓకే సో ఇప్పుడు నువ్వు కనుక ఒక్కరోజు సీఎం అయితే 1 day సీఎం అయితే ఏం చేస్తావు వావ్ నేను గనక ఒక్కరోజు సీఎం అయితే మా లేడీస్ కున్న రిజర్వేషన్స్ అన్ని తీసేసి మీ మగాళ్ళకి ఇచ్చేస్తాను మీ లేడీసే ఉంచుకోండి అది నాకు అద్దు మీ లేడీసే ఉంచుకోండి కదా మీ జెంట్సే ఉంచుకోండి అదే మీ జెంట్సే ఉంచుకోండి పెద్ద ఎప్పుడు మా మీద పడి ఏడుస్తుంటారు మీ లేడీస్ కే రిజర్వేషన్లు ఉంటాయి అది ఉంటాయి ఇది ఉంటాయి అనేసి అవసరమే లేదు మాకు వద్దండి రిజర్వేషన్లు మీరే తీసుకోండి నేను శ్రీముఖి సీఎం ని క్యాన్సిల్ చేస్తున్నాను లేడీస్ రిజర్వేషన్స్ అందుకే నువ్వు సీఎం అవ్వలేదు వెరీ గుడ్ సూపర్ నువ్వు అవ్వకూడదు కూడా వామ్మో వారనాయను ఇంకోసారి మా మీద పడి ఏడుస్తారా మరి పడేయడం నుంచి ఏడవడం అలాంటి ఉండదమ్మా కానీ ఆడవాళ్లే ముందుండాలి ఉమెనే మా అందరికి సపోర్టు ఉమెన్ పవర్ లేకపోతే మేము అంతా ఎక్కడికి వెళ్ళిపోతాం కదా కానీ ఎందుకు అడిగావు ఈ క్వశ్చన్ ఒక్కరోజు సీఎం అయితే అని అంటే నీ తెలివితేటలు ఎక్కడి వరకు పనిచేస్తాయో తెలుసుకుందాం అని అడిగాను అదే 6 3 times ఈ ఒకే ఒక్కడు మూవీ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇందులో సూపర్ కాంబినేషన్ ఉట్టి మీద కూడు పుజపతోడు ఏఆర్ రెహమాన్ గారి ఆ పాట ఇప్పుడు ఏలూరులో ఈ స్టేజ్ మీద పాడడానికి 2 సింగర్స్ రెడీగా ఉన్నారు హేమచంద్ర అండ్ ఉషా గారు జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెమ్ చంద్రముఖి మీద కూడు ఉప్పు చాపతోడు ఉట్టి మీద కూడు ఉప్పు చాపతోడు వడ్డించ నువ్వు చాలు నాకు ముద్దు పెట్టి నెట్టిన గుండెల మధ్యన చచ్చిపోవదోచనమ్మ నాకు ఉట్టి మీద కూడు ఉప్పు చాపతోడు వడ్డించ నువ్వు చాలు నాకు ముద్దు పెట్టి నెత్తిన గుండెల మధ్యన చచ్చిపోవదోచనమ్మా గట్టు మీద తూనిగే పడదామా కాకి ఎంగిలిలా ఒక పండే తిందామా కోల అకోల అకోల కోల కోల అకోల గోల గోల కోల కోల అకోల అకోల కోల కోల గోల 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 కోల 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 అకోల అకోల కోల కోల అకోల గోల గోల కోల కోల అకోల అకోల కోల గోల 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 కోల కోల కాలువలో నెల్లు గడ్డి మొలిచేరే గడిలో నాతోటి బురద చిందులై దై 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 సరిగంగ స్నానాలు చేద్దామా
చేసి వేయి వేయి లై 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 పోకలు రాకలు కల్లే నోయ్ బ్రతకే నిమిషం నిజమే నోయ్ అరటి ఆకు నిన్నే వందుగా చేయి 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 ఆశి పాపం హాయ్ 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 చెవిలో గోలా గోయ్ 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 పరువపు వయసు సేవలని చేయి 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 కోలా అకోలా అకోలా కోలా కోలా అకోలా కోలా 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 అకోలా అకోలా కోలా 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 ఒట్టి మీద తోడు ఉప్పు చాప తోడు వడ్డించ నువ్వు చాలు నాకు బొట్టు పెట్టి నెత్తిన గుండెల మధ్యన చచ్చిపోవదోచెనమ్మ నాకు చంద్రముఖి 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 గాలి తప దూరని అడవిలో తుర్రు పిట్ట కట్టిన గూటిలో ఒకరోజు నాకు విడిది చెయ్యి ఓయ్ 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 నువ్వు చీర దొంగిలించిపోయినా కరువు నిలుపు నా చెయ్యి వలు వలవన్నది కల్లేనోయ్ తాగిన ఒళ్ళే నిజమేనోయ్ వలు వలవన్నది కల్లేనోయ్ తాగిన ఒళ్ళే నిజమేనోయ్ అంతటి అందం నాకే సొంతం హోయ్ 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 ఎదలో రుదలి తై 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 తలచిన పనులే చేయి 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 నేను నేను కలవడమే ఒట్టి మీద తోడు ఉప్పు చప్ప తోడు వడ్డించ నేను చాలా నీకు బొట్టు పెట్టి నెత్తిన గుండెల మధ్యన చచ్చిపోవతోచనా నీకు ఉట్టి మీద తోడు ఉప్పు చాప తోడు వడ్డించ నువ్వు చాలు నాకు ముద్దు పెట్టి నెత్తిన గుండెల మధ్యన చచ్చిపోవదోచెనమ్మా గట్టు మీద తూనీగే పడదామా కాకి ఎంగిలిలా ఒక పండే తిందామా కోలా అకోలా అకోలా కోలా కోలా అకోలా కోలా 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 అకోలా అకోలా కోలా 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 అకోలా అకోలా కోలా కోలా అకోలా కోలా 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 అకోలా అకోలా కోలా 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 ఓకే యా ప్రదీపు చంద్రముఖి చంద్రముఖి అని పాడారు శ్రీముఖి నెక్స్ట్ శ్రీముఖి కాదమ్మా అన్నిటిని నీ అకౌంట్ లో వేసేసుకోకు అది చంద్రముఖి పాట ఓకే ఓకే వెరీ గుడ్ సూపర్ అవును చిన్న ఇప్పుడు చిన్న నెక్స్ట్ చిన్న నీకు నేను చిన్న అంటే అంతేలేండి ఏజ్ పెద్దది కదా నీది పర్లేదు అను ఎలాగో ఎన్ని సంవత్సరాలు వచ్చినా పెళ్లి చేసుకోవట్లేదు కదా ప్రదీప్ అందుకే చిన్న అని ఫిక్స్ అయిపోయాను నేను ఎంతో మందికి ఇక్కడ పెళ్లిళ్ళు అవ్వాలి ఇక్కడ నవ్వుతున్న వాళ్ళందరికీ పెళ్లిళ్ళు అవ్వనట్టే అంటే నవ్వుతున్న వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వలేవా అవును వాళ్ళందరూ నవ్వుతున్నారు చూడండి వాళ్ళందరూ బ్యాచిలర్స్ కాబట్టి నవ్వుతున్నారు వాళ్ళందరినీ చిన్న అని మనం పిలవలేం కాబట్టి ఏ చిన్న రా చిన్న అని ఎవరు వస్తున్నారు మన స్టేజ్ మీదకి ఇప్పుడు గీతా మాధురి గారు అండ్ మనో గారు జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెం హే చిన్న రా చిన్న హే చిన్న రా చిన్న అంబ పలుకుతుందే నాతో పెట్టుకుంటే చిలక దిమ్మ తిరిగిపోతే దెబ్బ కొట్టనంటే గనక కళ్ళు తిరిగిపోవ చిన్న పెట్టాడంటే మడత అంబరగిలిపోత చుమ్మా ఇచ్చాడంటే చిరుతా చిన్న మీ వతావా సంగతే సుతావా నీ ఒంట్లో నర్రం నర్రం రేగిపోతుంది అందుకే విచారా నీ వెంటే వచ్చారా నువ్వంటే పడి పడి చచ్చిపోతారా హే చిన్న రా చిన్న హే చిన్న రా చిన్న la 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 la
మీసముంది రోషముంది దుమ్ము రేపే దమ్ము నాకుంది నాకుంది మత్తుగుంది మస్తుగుంది మోసుకొచ్చిన మోసు బాగుంది నచ్చింది గుడ్డు గుడ్డు గుంజమా చెయ్యి చూడద చిమ చిమ చిరుబురులాడిన చిత్తడగునే బామా గడబిడ నారద పందిరసలు గొడవ కలబడి చూడవా చెడుగుడులే బాబా అమ్మని యవారం తటనే గుడారం ఎగిరికి చిట్టా పట్ట పేలుకున్నావే ఓరినా బంగారం నచ్చిన విడ్డూరం నువ్వంటే పడి పడి చచ్చిపోతారా చిన్నరా చిన్న చిన్నరా చిన్న ఓలా హే అషుగో ఓలే మామా ఓలా హే అషుగో ఓలే లేలే మామా ఓలా హే అషుగో ఓలే మామా కాలికేస్తే వేలికేసి వేలికేస్తే కాలికేస్తావా వచ్చినావా అరే అన్న చాటు చిన్నదాన్న ఒకే మారు సంధికొస్తావా వస్తావా ఏ మెరుపుల నాయక దూకుడాపర నువ్విగా నలుగురు చూసినా నవ్విపోతారు మావా గుడ్డు గుడ్డు గోపిక సనుగుడ పది నువ్విక సలసల రేయులో సరసమాడే బామా పిల్లడా అట్టాగా సంబరం సుతాగా అల్లుడి ఇంటికొచ్చి పలుకుకున్నావా పిల్లనే వద్దానే పల్లకి తెత్తానే అంటే పిప్పి తుండం వాయించేద్దానే హే చిన్నవా చిన్న హే చిన్నవా చిన్న తయ్య తక్కడ తక్కడదా తయ్య తక్కడ 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 తయ్య తక్కడ తక్కడతా చుమ్మా ఇప్పుడు మళ్ళీ నీ తెలివితేటల్ని చెక్ చేయడం కోసం ఒక క్వశ్చన్ అడుగుతాను. ఎందుకు నీకు నా ఇంటెలిజెన్స్ నా ఐక్యూ లెవెల్స్ ఎప్పుడు అంత చెక్ చేద్దామని అంత- ప్రపంచానికి నువ్వేంటో తెలియాలి, అదే నా కోరిక. ఏలూరుకి నీలో ఉన్న తెలిసి- టాలెంట్ అంతా బయట పెట్టడం కోసమే నేను ఇక్కడ నుంచున్నాను. సరే ఏంటా క్వశ్చన్? సాంగ్స్ లో రిపీట్ వర్డ్స్ ఉంటాయి కదా, ఏయ్ ఇవి నాకు చాలా తెలుసు. ఏమేం పాటలు తెలుసు నీకు? సాంగ్ లో ఒక వర్డ్ రిపీట్ అవుతూ ఉండాలి. ఓకే, రింగ 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 రే. ఆపే. ఇంకా లక్ష్మీ బాబా నిన్నే పెళ్ళాడతా. ఓకే, నెక్స్ట్. సారొస్తారొస్తారా వస్తారొస్తారొస్తారొస్తార. పిలవకు వచ్చేస్తారు. ఓకే, నెక్స్ట్. తెలీదు. రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు. ఇంగ్లీష్ మీడియం నువ్వును. ఓకే, సో అందుకే ఇది ఎందుకు అడిగానంటే నా దగ్గర కూడా పాట విన్నా, ఇప్పుడే వెనకాల ప్రాక్టీస్ చేస్తున్నారు. నేను విని వాళ్ళు నెక్స్ట్ వర్డ్ మర్చిపోయారేమో అనుకున్నా, కానీ ఆ సాంగ్ లో అలాగే ఉంది. అవునా? ఏంట పాట? బద్రీనాథ్ ఆ సాంగ్. అయ్య బాబోయ్, బాగుంది ఇది. ఎవరు వస్తున్నారు ఈ పాట పాడడానికి? ఎస్, ఈ సాంగ్ తల ఊపడంలో మర్చిపోయాను ఎవరు వస్తున్నారు. అయ్యో, నేను కూడా మర్చిపోయాను. ఎవరు వస్తున్నారు? వాళ్ళు వస్తే చూద్దాం. వెరీ గుడ్, లెట్స్ వెల్కమ్ దెమ్. Chinga umma, chinga rao, chinga umma, adingadingada, 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 adingadingada. కన్ను మూస్తే బద్రీనాథ్, కన్ను తెరిస్తే బద్రీనాథ్, కోడి కూస్తే బద్రీనాథ్, లేడీ లేస్తే బద్రీనాథ్, కళ్ళు గిరిగిరి గిరిగిరమంటూ తిరిగే తలపే బద్రీనాథ్. నాద్ 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 నాలో బద్రీనాథ్. నాద్ 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 నాతో బద్రీనాథ్. నాద్ 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 నాలో బద్రీనాథ్. నాద్ 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 జై జై జిందాబాద్. కన్ను మూస్తే బద్రీనాథ్, కన్ను తెరిస్తే బద్రీనాథ్, కత్తి దూస్తే
తెలిసి బద్రీనాథ్, అంతు చూస్తే బద్రీనాథ్, మదిలో మెర 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 మెరమంటూ మెరిసే మెరిపే బద్రీనాథ్. ఆద్నాథ్ నాథ్ నాథ్ హరి నాథ్ 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 నీతో బద్రీనాథ్, నాథ్ 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 నీలో బద్రీనాథ్, నాథ్ 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 నీతో బద్రీనాథ్, నాథ్ 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 పల్ పల్ మేరీ యార్. నిచ్చనగా పైకొస్తా, నీ నెదుట చాలే ముచ్చమటై దిగి వస్తా. మిత్రుడువైనా నువ్వే, నాకే శత్రువైనా నువ్వే, ప్రేమికుడైనా నువ్వే, సోకుల శామికుడైనా నువ్వే, నువ్వే నాద్ నాద్ నా 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 నాద్ 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 నాలో బద్రీనాథ్, నాద్ 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 నాతో బద్రీనాథ్, నాద్ 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 నీతో బద్రీనాథ్, నాద్ 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 పల్ పల్ మేరీ యార్. అయ్యా పరపరోలే రప్పర బోలే బోలారే, అయ్యా పరపరోలే బోల బోలారే, అయ్యా పరపరోలే రప్పర బోలే బోలారే, అయ్యా పరపరోలే రో 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 రో. అప్పులుగా ఇమ్మంట, మురి పాలు కలిపి వడ్డీతో చెల్లిస్తా. నీ గుండెలోని గుడిలోని దిగి ఉంటా, ఇంటెత్తిగానా అందాన్ని అందిస్తా. ఇష్టం అయినా నువ్వే, కమ్మని కష్టం అయినా నువ్వే, స్వర్గం అయినా నువ్వే, నచ్చిన నరకం అయినా నువ్వే, నువ్వే నాద్ 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 నాలో బద్రీనాథ్, నాద్ 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 పల్ పల్ జిందాబాద్. కన్ను మూస్తే బద్రీనాథ్, కన్ను తెరిస్తే బద్రీనాథ్, కోడి కూస్తే బద్రీనాథ్, లేడీ లేస్తే బద్రీనాథ్, కళ్ళు గిరగిర గిరగిరమంటూ తిరిగే తలపే బద్రీనాథ్. నాద్ 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 నాలో బద్రీనాథ్, నాద్ 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 నీతో బద్రీనాథ్, నాద్ 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 నాలో బద్రీనాథ్, నాద్ 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 పల్ పల్ మేరీ యార్, నాద్ 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 బోలో బద్రీనాథ్, నాద్ 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 పల్ పల్ మేరీ యార్. అరే నాద్ 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 ఏలూరు నాద్, నాద్ 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 ఏలూరు నాది, నాద్ నాది ఏలూరు నాది, నాది నాది ఏలూరు నాది. ఓకే, సో ఈటీవీ at 20 ఏలూరు సాధారణంగా ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా మార్నింగ్ ఓ డోసు, ఈవినింగ్ ఓ డోసు అంటారు కదా. అలాగే ఎంటర్టైన్మెంట్ కూడా ఇంకో డోస్ వేస్తే కరెక్ట్ గా సెట్ అయిపోద్ది. కరెక్ట్ రైట్. సో ఇంకెందుకు ఆలస్యం, మరోసారి మీ ముందుకు వస్తున్నారు ది ఎంటర్టైన్మెంట్ కా బాద్షా శివారెడ్డి గారు. లెట్స్ వెల్కమ్ హిమ్. ఓ ఎంజాయ్ చేస్తున్నారా బాగా పాటలు? చాలా మంది కౌంటర్లు వేస్తూ ఉంటారండి. ఇప్పుడు మా ప్రదీప్ ఉన్నాడు, అద్భుతమైన యాంకరింగ్తో పాటు చక్కగా కౌంటర్లు పడతా ఉంటాయి. అది మనకు ఎంత లోతు దిగిందనేది తర్వాత తెలుస్తుంది, ఫస్ట్ తెలియదు. సో అంత బాగా కౌంటర్లు వేస్తున్నాడు. ఇట్లా రకరకాల వ్యక్తులు కౌంటర్లు వేస్తూ ఉంటారు, వాటిని కూడా తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు. నేను ఇందాక కార్లో వస్తూ ఉంటే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఒక ఆయన బిచ్చగాడు కనబడ్డాడు. అడుక్కుంటున్నాడు. ఏమని అడుక్కుంటున్నాడు చూడండి, ఆయన కౌంటర్లు వేస్తున్నాడు చూడండి, ఎలా కౌంటర్లు వేస్తున్నాడు. ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోయింది కౌంటర్లు వేయడం. సో రెడ్ సిగ్నల్ పడింది, ఆగాను. వెంటనే బిచ్చగాడు వచ్చాడు. సార్ 10 రూపాయలు ధర్మం చేయండి సార్,
10 రూపీస్ ఉంటే ధర్మం చేయండి సార్. ఏమయ్యా 10 రూపీస్ ఎందుకు ఇవ్వాలి? 2 రూపీస్ ఇస్తే తీసుకోవా, 5 రూపీస్ ఇస్తే తీసుకోవా అంటే కాదు సార్, కాఫీ తాగుదాం అనుకుంటున్నాను సార్. కాఫీ 5 రూపాయలని రాస్తుంది కదనే, 10 రూపీస్ ఎందుకు అడుగుతున్నావు అన్నాను. అంటే నాతో పాటు నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది సార్ అన్నాడు. బిచ్చగాడికి కూడా గర్ల్ ఫ్రెండ్ ఉందా? గర్ల్ ఫ్రెండ్ ఉంది కాబట్టి బిచ్చగన్నా ఏంటి సార్ అన్నాడు వాడు. సో ఈ విధంగా మనకే కౌంటర్లు వేస్తూ ఉంటారు చాలా మంది. రైట్, ఇది పక్కన పెడితే మనం చూస్తూ ఉంటాం సినిమా యాక్టర్లు చెప్పే డైలాగులు కూడా చాలా బాగుంటాయి. మనకు చాలా మంది ఉన్నారు. ఎస్వి రంగారావు గారు మాత అని అవలీలగా డైలాగులు చెప్తా ఉంటాడు ఎన్ని పేజీలైనా కూడా. అలాగే కైకాల సత్యనారాయణ గారు ఉన్నారు. మాట్లాడుతున్నావా ఈటీవీ 20 కార్యక్రమానికి మరి మీ అందరూ వచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా కైకాల సత్యనారాయణ గారు మాట్లాడడం. నూతన్ ప్రసాద్ గారు అక్షయ్ దేశం చాలా క్లిష్ట పరిస్థితులు ఉంది అంచేత. ఈ విధంగా నూతన్ ప్రసాద్ గారు. అలాగే రాఘోపాలరావు గారు నాకు చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి. రాఘోపాలరావు గారు డైలాగ్ డెలివరీ అంటే నాకు చాలా ఇష్టం. వారిని తస్సరావుల బొడ్డు కాన్సర్ మనకే కొక్కను కంపరకొట్టుకున్నట్టు అమ్మ కడుపు మాడ. ఈ విధంగా రాఘోపాలరావు గారు మాట్లాడుతున్నారు. యాక్చువల్లీ రాఘోపాలరావు గారు స్టార్టింగ్లో సినిమాల్లోకి వచ్చినప్పుడు ముత్యాల ముగ్గు చిత్రంలో చాలా చక్కటి డైలాగ్ చెప్తారు రాఘోపాలరావు గారు. ఆ డైలాగ్ తీసుకొని సరదాగా మీకు వినిపిస్తాను. సో రాఘోపాలరావు గారు సాఫ్ట్గా డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది. సెక్రటరీ వచ్చి రాఘోపాలరావు గారు అంటారు, నారాయణ వచ్చాడు సార్. వచ్చాడా? తీసుకొచ్చావా? తీసుకొచ్చాను సార్. అబ్బా సెక్రటరీ ఎప్పుడు పనులు బిజినెస్ ఏనా? కాస్త పరిగడుపున లేచి పచ్చిగాలి పీల్చుకొని పచ్చనారాయణ దర్శించుకోదు? ఎస్ సార్ కాదు, కళ్ళెట్టుకొని చూడు, పైన ఏదో మడ్ర జరిగినట్లేదు, సూర్యుడు నెత్తురు గడవలేడు. అంచేత నేను చెప్పొచ్చేది ఏంటంటే మడిసన్నాక కాస్తంత కళాపోసన ఉండాలయ్యా. ఊరికే తిరిగి తొంగుంటే మనసుకి కొట్టుకి తేడా ఏడుంటుంది. పదా. ఈ విధంగా రాఘోపాలరావు గారు వాయిస్ తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు. అదే మోహన్ బాబు గారు కూడా 2 రకాల డైలాగ్ డెలివరీ ఉంటుంది. సపోజ్ మోహన్ బాబు గారు అంటే తల్లి చెల్లి గల్లీలో లేని సిల్లి నా కొడుకుని అరుస్తే కరుస్తే నరికేస్తా, ఇలా రఫ్ గా డైలాగ్ చెప్తుంటారు. కానీ అదే మోహన్ బాబు గారు పెదరాయుడు చిత్రంలో సాఫ్ట్ గా డైలాగ్ చెప్పారు. చూడమ్మా, బయటన్నో సమస్యలతో సతమపోయి ఇంటికొచ్చిన భర్తకి భార్య చల్లని గాలివ్వాలి కానీ వేడి సెగకూడదమ్మా. భార్యాభర్తల ఆనందం గురించి ఇంగ్లీష్ కవి ఏమన్నాడు తెలుసా? ఏ రిలేషన్షిప్ బిట్వీన్ 2 persons of a family must be like a fish and water but not like a fish and fisherman. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న ఇంగ్లీష్ గ్రామర్ తప్పు ఉంటే క్షమించు, అసలు అర్థమే లేదంటే వదిలేయమ్మా. ఈ విధంగా మోహన్ బాబు గారు డైలాగ్ డెలివరీ తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు. ఇట్లా చాలా మంది యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు మాట్లాడే మాటలు తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు. అయితే నాకు ఒక ఇష్టమైన ఐటెం ఉందండి. సినిమా యాక్టర్లు, రాజకీయ నాయకులు ఏదైనా అమ్ముకుంటే ఎలా అమ్ముకుంటారు? ముందుగా నందమూరి తారక రామారావు వస్తున్నారు. ఆయన ఏమమ్మితే బాగుంటుంది? థమ్స్ అప్ పెప్సీ మజా, థమ్స్ అప్ పెప్సీ మజా, థమ్స్ అప్ పెప్సీ మజా. కూల్ డ్రింక్స్ అమ్ముతున్నారు. ఇంకో పక్కన చూస్తే అక్కడ రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు, మరి ఆయన ఏం అమ్ముతున్నారు చూద్దాం. నాయాల్ది పకోడీరా, ఉల్లి పకోడీరా, గట్టి పకోడీరా, జానకి కత్తట్టుకు రావే, ఒక్కరా కొడుకు కొనట్లేదు. ఇంకో పక్కన చూస్తే అక్కడ అమరీష్ పురి గారు, హిందీ సినిమాలలో విలన్ గా నటించే అమరీష్ పురి గారు, మరి ఆయన ఏమమ్ముతున్నారు చూద్దాం. కామోష్ మొగెంబో కోశవా ఏ రోజు మీకు జతకం చెబుతా, మీకు పట్టిన దయ్యం వదిలేస్తా, మీకు పట్టిన దరిద్రం వదిలేస్తా. కామోష్. అమరీష్ పురి గారు దయ్యం వదిలిస్తా, దరిద్రం వదిలిస్తా అంటుంటే విలనే పోటీ కదండి, విలనే సాటి కదండి. మరి ప్రకాష్ రాజ్ గారు వచ్చారు ఆయనకి పోటీగా. ఆయన ఏమమ్ముతున్నారు చూద్దాం. ప్రకాష్ రాజ్ గారు, రండరా, వాడు మేకపట్ట దయాన్ని వదిలిస్తాడంట, వాడు మేకపట్ట దయాన్ని వదిలించడం కాదురా, వాడికి పట్టిన దయాన్ని మీకు చుట్టేస్తాడా, అప్పుడు మీరందరూ నా దగ్గరికి అంటారు, నల్ల తాయితలు అమ్ముతారు రండిరా, ఎర్ర తాయితలు అమ్ముతారు రండిరా, నేను అసలు మనర్కని నన్నెవరు మోసం చేయలేరా, దట్ ఈస్ ప్రకాష్ రాజ్, వస్తా. ఈ విధంగా ప్రకాష్ రాజ్ గారు అమ్ముతున్నారు. ఇంకో పక్కన చూస్తే అక్కడ హీరో రాజశేఖర్ గారు, మీ అందరికీ తెలుసు హీరో రాజశేఖర్ గారు, జీవిత రాజశేఖర్కి సాయి కుమార్ గారు డబ్బింగ్ చెప్తుంటారు. ఇది సాయి కుమార్ గారు డబ్బింగ్ చెప్తే. ఒకవేళ డబ్బింగ్ చెప్పకపోతే ఒరిజినల్ వాయిస్తో ఎలా ఉంటుంది? అలా ఈ విధంగా ఉంటుంది. సో జీవిత రాజశేఖర్ గారు ఏమమ్ముతున్నారు చూద్దాం. అప్పడాలు, కరకరలాడే అప్పడాలు. ఏం జీవిత సరిగ్గా అమ్ముతున్నానా? కొండవలస లక్ష్మణరావు గారు, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు చిత్రంలో భార్య తన్నినప్పుడల్లా అయితే ఓకే అంటుంటారు కొండవలస. సో కొండవలస లక్ష్మణరావు గారు ఏమవుతున్నారు చూద్దాం. మిరియాలు, ధనియాలు, జీలకర్ర. అయితే మిరియాలు, ధనియాలు, జీలకర్ర అయితే ఓకే. ఆఖరిగా వస్తున్నారండి బాబు మోహన్ గారు, కమిడియన్ బాబు మోహన్ గారు, మరి ఆయన ఏమవుతున్నారు చూద్దాం.
అన్నా అన్నా బొచ్చకే 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 అన్న బొచ్చకే అక్క బొచ్చకే అమ్మ బొచ్చకే బొచ్చకే అన్నా పంది పిల్లలన్నా పంది పిల్లలు పంది పిల్లలన్నా పంది పిల్లలు అన్నాయ్ 2 పంది పిల్లలు కొంటే ఒకరిని సో ఫ్రీ అన్నా. థ్యాంక్ యూ. ఈ విధంగా కొంతమంది సినీ నటులను తీసుకొని సరదాగా వాళ్ళు ఏదైనా అమ్ముతే ఎలా ఉంటుందని తీసుకొని కూడా మనం సరదాగా చెప్పుకోవచ్చు. ఇది పక్కన పెడితే మామూలుగా మా వైఫ్ని మీరందరూ ఎంత చక్కగా వైఫ్లో వెంబడేసుకొని వచ్చారు. ఎప్పుడు నాకు మా వదినమ్మనే గుర్తొస్తుంది. మా మనవన్న, మా వదినమ్మ, ఇంకా చాలామంది అన్నయ్యలు వదినలు అందరూ వచ్చారు. చాలా బాగుంది. నేను కూడా నా భార్యను ఎక్కడికైనా తీసుకెళ్దామని ఎప్పుడైనా కార్లో కూర్చోబెట్టుకుని తీసుకుపోతున్నాను అనుకోండి, ఆపండి 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 అంటది. ఎందుకని టక్కన బ్రేక్ కొడతాను. అది చూడండి ఏమైంది, మన 31 డిసెంబర్ సందర్భంగా కొత్త సంవత్సరం సందర్భంగా డిస్కౌంట్ ఇస్తున్నారండి. ఎంత బాగా డిస్కౌంట్ ఇస్తున్నారు. అవునా, ఇక్కడ అది చూడండి, పట్టు చీర 30 రూపాయలనంట, నైలాన్ చీర 20 రూపాయలనంట, కాటన్ చీర 10 రూపాయలనంట. ఓ పిచ్చిదానా, అది లాండ్రీ షాపే. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఈ ఈటీవీ ఎట్ 20 కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరికీ కూడా మరొక్కసారి నా శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ శివారెడ్డి. థ్యాంక్ యూ. ఓకే ప్రదీప్, ఒక పాటకి వెళ్ళిపోతాం. లెజెండ్ అనే సినిమా ఎంతమందికి తెలుసు? ఎందుకు తెలియదు, అలాంటి క్వశ్చన్ అడగకూడదమ్మా. అదిగో సో లెజెండ్ సినిమాలో టైం బాంబ్ పేలిందే పిల్ల సాంగ్ ఎంతమందికి ఇష్టం? ఈ పాట మీద ఎంతమంది డాన్స్ చేస్తారు? మీరు కూర్చున్న చోట్లోంచే మీరు డాన్స్ చేయొచ్చు. మీకు ఎప్పుడు డాన్స్ చేయాలనిపించినా రైట్ హ్యాండ్ ని లెఫ్ట్ హ్యాండ్ తో గట్టిగా కొట్టండి, అదే అద్భుతమైన స్టెప్ వచ్చేస్తుంది. రవి వర్మ అండ్ ఉషా గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. రాసుకొచ్చినట్టు సెక్సీగా నన్ను చంపకే, సాక్సోఫోన్ వంపులన్నీ ముందరెట్టి మిక్సీలో నన్ను రుబ్బకే, నీ బాడీ సోంపాపిడి చీమల్లే నేను నీ వెంటే, లేడీ నీలో పెడి నాపైకి దాడి చేస్తుంటే, టైం బాంబ్ పేలిందే పిల్ల నా గుండెల్లో, టైం బాంబ్ పేలిందే పిల్ల, టైం బాంబ్ పేలిందే పిల్ల నా గుండెల్లో, టైం బాంబ్ పేలిందే పిల్ల. రాంబోలా స్టన్ దన్ను కన్ను కొట్టి తూటాలే దించినావు రో, రెయిన్బోలా లెఫ్ట్ రైట్ చుట్టుముట్టు రంగుల్లో ముంచునావు రో, హెడ్ లైట్ వేసావు పిల్లోడా నా చూపుల్లో, హెడ్ లైట్ వేసావు పిల్లోడా, బెడ్ లైట్ ఆపై పిల్లోడా నా నిద్రలో, బెడ్ లైట్ ఆపై పిల్లోడా. డిస్కోలో నీ మాస్ ఐటమ్ నువ్వే, నీలో అందాల కోణాలు సో మెనీ, గుచ్చుకుంటే పోనీ ఇష్క్ బాణం నువ్వే, నీతో చేసుకోనా జాలీ జర్నీ, బాటిల్ లాంటి గొలి సోడా నువ్వే, కిసు కిస్ అంటూ నీ సరుకే పేలని, స్పీడోమీటర్ లేని కిలోమీటర్ నువ్వే, నాలో బ్యాటర్ అంతా నీదైపోని, మోకాల్ పైకి నిక్కర్లో మోజే పెంచే లెక్కల్లో, చూపులతోనే పిల్ల నన్ను తాగేస్తాంటే, లారీ గుద్దిందే పిల్ల నా గుండెల్ని, లారీ గుద్దిందే పిల్ల. మ్యారీ చేసుకో పిల్లోడా నా సొక్కుల్ని, మ్యారీ చేసుకో పిల్లోడా.
గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాలే. హలో చమ్మక్ చల్లో నువ్వే క్రికెట్ బాల్లో భలే నా హార్ట్ వికెట్ తీసావులే. మల్లె మైదానంలో మత్తు జాగారంలో ప్రతి బాల్ కి సిక్సర్ కొట్టేస్తాలే. ఏయగాదిగా నిన్నెట్ట దగా దగా చూసేసి భగా భగా మగాయుడు మంటెడతాంటే రైన్ డాన్స్ మొదలైందే పిల్ల నా గుండెల్లో రైన్ డాన్స్ మొదలైందే పిల్ల. గరం చాయ్ ఇస్తా పిల్లోడా నా చేతుతో గరం చాయ్ ఇచ్చేస్తా పిల్లోడా. ఓకే ప్రదీప్, మరి ఇక్కడ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, చాలా మంది అబ్బాయిలు ఉన్నారు. ఒకసారి అమ్మాయిలు అనగానే మేము సై అంటాము, అబ్బాయిలు అనగానే మీరు కూడా సై అనాలి అంటారా? మీరు ఎంత గట్టిగా అంటారో చూద్దాం, దాన్ని బట్టి మా అబ్బాయిలు ఎలా అంటారో చూద్దాం. అంటే మా అమ్మాయిలు అనలేరు అనుకుంటున్నావా? ఏదో ఒకసారి అనిపించు. మా అమ్మాయిలందరూ ఒక్కసారి సై అనండి. ఓకే, ఇప్పుడు అబ్బాయిలు అనండి. అమ్మాయిలు ఇంకొంచెం గట్టిగా. అలా కాదు, నేను అంటాను, ఇప్పుడు అందరూ కలిసి సై అంటారు. ఓకే బావలు సై. ఇది మనం అనిపించకూడదు. నెక్స్ట్ వచ్చే వాళ్ళు రింబోలా 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 అనిపిస్తారు. నెక్స్ట్ వచ్చే వాళ్ళు కాదు, ఒక్కతే వస్తుంది. ఇప్పుడు స్టేజ్ అంతా రింబోలా రింబోలా. లెట్స్ వెల్కమ్ గీతా మాధురి. సై సై నై నై బావలు సయ్యా సై మర్దలు సయ్యా సై బావలు సయ్యా సై మర్దలు సయ్యా సై రింబోలా 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 బావలు సయ్యా సై మర్దలు సయ్యా సై బావలు సయ్యా సై మర్దలు సయ్యా సై రింబోలా 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 పిల్ల మే ముందు మే పిల్ల రే గోటికి చీరరుగా చీరరుగా చేరే మే పిల్ల మే చేరే మే పిల్ల చేరే మే పిల్ల మే చేరే మే పిల్ల కూరిమితో కులుకులతో దండ వేస్తారా కూరిమితో కులుకులతో దండ వేస్తారా అందగాడ సందిగాడ రారా వచ్చి నీవు ముద్దులాడిపోరా రాటు తేలిన రంగసాని నేను రాత్రిరంతా దైతక్కలేరా రాటు తేలిన రంగసాని నేను రాత్రిరంతా దైతక్కలేరా బావులు 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 సయ్యా మరదలు సయ్యా సై బావులు సయ్యా మరదలు సయ్యా రింబోలా 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 రింబోలా
సయ్యా రింబోలా 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 రింబోలా. సరే ఇందాక మనం మాట్లాడుకుంటాం కదా, అదే చూడ్డానికి నేను ఆర్డినరీయే కానీ ఎక్స్ట్రా మామూలుగా అందరూ ఆర్డినరీయే, మేము చూడడం వల్ల మీరు ఎక్స్ట్రాడినరీ అవుతారు అంతే. కరెక్టేలే, కరెక్ట్ కదా. అవును. అయినా మీకు పోయట్రీకి ఏంటండి సంబంధం? సముద్రం అలలకి మీకు ఏమిటి సంబంధం? మీ కాటుక చూసి మేము కరిగిపోవాలి, మీ నడుము మడత చూసి మేము మెలికలు తిరగాలి. ఏంటండి కవులు అలా రాశారు తప్ప మామూలుగా అయితే అందరూ ఆర్డినరీయే. అవునులే, ఆర్డినరీయే. నాకు అర్థమైపోయింది, ఆర్డినరీయా ఎక్స్ట్రా ఆర్డినరీయా ఇప్పుడు తేలిపోతుంది. ఎక్స్ట్రా ఆర్డినరీగా పాట పాడడానికి సినిమాలో ఒరిజినల్ గా పాడిన సింగర్ స్టేజ్ మీదకి రాబోతున్నాడు. ది ఎక్స్ట్రాఆర్డినరీ సాంగ్ ఫ్రమ్ పవర్ స్టార్ గంగతో రాంబాబు. హేమచంద్ర ఆన్ టు ది స్టేజ్. అరే ఇక్కడ ఒక క్యూట్ ఆవిడ కనిపిస్తుంది అసలు. ఒక నిమిషం ఈవిడ ఎంత సీరియస్ గా కూర్చున్నారు ఇక్కడ. వయ్యారి బామ్మని హంస నడక ఎందుకే ఈ తొందర. మీ పేరేంటి? శ్రీలక్ష్మీదేవి అమ్మ. శ్రీలక్ష్మీదేవి. దేవి. హే పిల్ల నీ పేరు దేవి, జారిపోకే చాపల్లి తుళ్ళి, చాపండులా ఉన్నావే బుల్లి, ఊరించకే మళ్ళీ మళ్ళీ. వయ్యారి పామ నీ హంస నడక ఎందుకే తొందర, ముతుల్ల కుమ్మ ఇందరి ముందర, రేపకే నా గుండెలో దడదడ. వయ్యారి పామ నీ హంస నడక ఎందుకే తొందర, ముతుల్ల కుమ్మ ఇందరి ముందర, రేపకే నా గుండెలో దడదడ. అసలు ఏలూరు అంటే ఏంటో తెలుసా మీకు? తెలుసా ఏంటి? రాంగ్ నంబర్. మీకు తెలుసా అసలు ఏలూరు అంటే ఏంటంటే ఎక్స్ట్రాడినరీ. ఎక్స్ట్రా అసలు ఏలూరు అంటేనే నీ నగుమోమే ఎక్స్ట్రాటరే. ఓ లే లిరిక్ చేంజ్. మీరు క్లాప్స్ కొడితే ఎక్స్ట్రాటరే, అక్కడి నుంచి విజిల్స్ వస్తే ఎక్స్ట్రాడినరీ. Let's all join hands, come on. నీ నగుమోమే ఎక్స్ట్రాడినరీ, జీన్సిగదరగా ఎక్స్ట్రాడినరీ. నీ నగుమోమే ఎక్స్ట్రాడినరీ, జీన్సిగదరగా ఎక్స్ట్రాడినరీ. నీ నడుం పిడికెడు ఎక్స్ట్రాడినరీ, ఆ మూతి విరుపుడు ఎక్స్ట్రాడినరీ, నవ్వుతుంటే ఆ బుక్క సొట్టలో కంతులేసిన గుండె జారితే. అయ్ బాబోయ్ నీ నగుమోమే ఎక్స్ట్రాడినరీ, జీన్సిగదరగా ఎక్స్ట్రాడినరీ. నీ నగుమోమే ఎక్స్ట్రాడినరీ, జీన్సిగదరగా ఎక్స్ట్రాడినరీ. ఎక్స్ట్రాడినరీ. ఎక్కడ మా చప్పట్లు?
ఫేజిలా నీ స్మైల్ ఎక్స్ట్రాటరీ నే తాకిన తడివేసిన ఒప్పేసుకుంటే ఎక్స్ట్రాటరీ వేటగాడు శ్రీదేవిలా నువ్వు కొంగు పిండితే ఎక్స్ట్రాటరీ నంగ నాచిన చారిలా ఆ వెర్రి చూపులే ఎక్స్ట్రాటరీ. తర్వాత లైన్ ఏంటి? బెబ్బే పప్పి షేప్. నెక్స్ట్ లైన్ ఏంటి? నే పొగుడుతుంటే ఏ మెరగనట్టు బిల్డప్పులిస్తూ డ్రామాలు ఆడితే ఓరి దేవుడు నీ నవ్వు మోమే ఎక్స్ట్రాటరీ సిగదరగా ఎక్స్ట్రాటరీ తరికిటతో 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 Okay, everybody, join your hands. Come on. ఇప్పుడు ఈ లైన్స్ మెయిన్లీ ఏలూరుకే. ఓకేనా? ఏలూరు స్మైల్ ఇచ్చిన ఏంటి ఏంటి క్లాప్స్ కొట్టిన ఏం చేసిన ఎక్స్ట్రాడినరీ ఆడియన్స్ క్లాప్స్ కొట్టిన విజిల్స్ వేసిన ఏం చేసిన సుప్పనాతి సూరమ్మల తిప్పుకుంటూ దింపితే ఎక్స్ట్రాడినరీ రంగనాచిన చారిల ఆ వెర్రి చూపులే ఎక్స్ట్రాడినరీ. నా రాజంసని చిత్రహింసలో రాదు రాదు ఏలూరులో నిద్దరే ఓరి దేవుడు నీ నగుమోమే ఎక్స్ట్రాడినరీ సిగదరగా ఎక్స్ట్రాడినరీ నీ నగుమోమే ఎక్స్ట్రాడినరీ సిగదరగా ఎక్స్ట్రాడినరీ నీ నడుం పిడికెడు ఎక్స్ట్రాడినరీ ఆ మూతి విరుపుడు ఎక్స్ట్రాడినరీ నవ్వుతుంటే ఆ బుక్క సొట్టలో గంతులేసిన గుండె అరగంతులేసిన గుండె అరగంతులేసిన గుండె జారితే ఏలూరు అంటే ఎక్స్ట్రాడినరీ శ్రీముఖి అంటే ఎక్స్ట్రాడినరీ ప్రదీపు అంటే ఎక్స్ట్రాడినరీ మా హేమచంద్ర అంటే ఎక్స్ట్రాడినరీ ఈటీవీ అంటే ఎక్స్ట్రాడినరీ. అది లెక్క. మా హేమచంద్ర కూడా డబుల్ ట్రిపుల్ ఎక్స్ట్రాడినరీ. థ్యాంక్ యూ. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ హేమచంద్ర. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్ హేమచంద్ర. థ్యాంక్ యూ. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే నెక్స్ట్ ఐటమ్ ఫుడ్ ఐటమ్స్ గురించి మనం మాట్లాడుకోకూడదమ్మా. నా కట్అవుట్కి పనికిరావు అలాంటివి. నీకు పర్లేదు, ప్రాబ్లం లేదు. ఫుడ్ తో పాటు బాగా ఫేమస్ ఏంటంటే అబ్బాయి కనుక ఫ్రెండ్స్ అంటే అందరూ నమ్ముతారు. అవును. అమ్మాయి ఫ్రెండ్స్ అన్న కూడా అందరూ నమ్మేస్తున్నారు నమ్ముతారు కదా. కుదరదు కానీ నమ్ముతారు గ్యారంటీ. కానీ అమ్మాయి ఫ్రెండ్స్ అంటే మాత్రం ఎవరు నమ్మరు. అవును. వాళ్ళిద్దరు జంట, అదే టాక్ ఆఫ్ ది టౌన్ అంటారు అందరూ. అవును ప్రదీప్, పవర్ లో కూడా ఒక పాట ఉంది, నువ్వు నేను జంట టాక్ ఆఫ్ ది టౌన్ అంట. అవునంట, ఇలా మాట్లాడుకుంటున్నారు. నువ్వు నేను కాదమ్మా, సినిమాలో అంటే అమ్మాయి అబ్బాయిలు తిరిగితే అలా మాట్లాడుకుంటున్నారు. మరి పవర్ నుంచి పవర్ఫుల్ సాంగ్ పాడడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు గీతా మాధురి అండ్ మనో గారు.
take you to task. Baby, you and me play chache hai aaj. నువ్వు నేను చల్లాట కాప్తి టౌన్ అంట నిన్నడు పైన మడత ఓ పడ్డానం కొని పెడతా నువ్వు నేను చల్లాట కాప్తి టౌన్ అంట నిన్నడు పైన మడత ఓ పడ్డానం కొని పెడతా కొడతలు ఏంటి మదిపోయేట్టు బిగించి కట్టావు ఆచిర కట్టు ఊపిరి నాదే ఆపేసెట్టు నమ్మమంటే బొట్టు ఎక్కడ ఉందే నీతేనే పట్టు విప్పాలిక నువ్వే గుట్టు మనసే నాకు తాకట్టెట్టు నువ్వే నా జట్టు నీ సిగ్గులుంటే బాకీ చేస్తానే రుణా మాఫీ ఓ మిసే కిసే ఇవ్వు ఆ కిసు మిస్ నువ్వు నీ సిగ్గులుంటే బాకీ చేస్తానే రుణా మాఫీ మిస్ కిసు ఇవ్వు ఆ కిసు మిస్ నువ్వు చాంది హీరా మోతి నీతోనే పోటీ పడుతున్న నవరత్నాలే నీ కన్నాన నిన్నే చూస్తే ఎగ దిగ దగ దగ హద్దే వద్దు చెరిపై హద్దు ముద్దులతోనే నన్నే రుద్దు అడ్డు అదుపు లేది పొద్దు రద్దు రద్దు ఈ రోజుల్లో సిగే రద్దు మదిపోయేట్టు బిగించి కట్టావు ఆచిర కట్టు ఊపిరి నాదే ఆపేసట్టు నమ్మమంటే బొట్టు ఎక్కడ ఉందే నీదేనే పట్టు వెప్పాలిగా నువ్వే గుట్టు మనసే నాకు తాకట్టెట్టు నువ్వే నా జట్టు నీ సిగ్గులుంటే బాకీ చేస్తానే రుణ మాఫీ ఓ మిస్సే కిసే ఇవ్వు నా కిసు మిస్ నువ్వు అంతే తిప్పింది చాలన్నారు మీ అంతా నేను తిప్పలేకపోయాను సార్. అదేంటి సార్ రౌండ్ 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 సిట్ అది రింగ రింగ రోజెస్ పాటల వర్షన్ లేదు లేదు అది మనో గారి భాషలో దాన్ని రుబ్బు రోల్ స్టెప్ అని అంటారు. చూసారా రుబ్బు రోల్ స్టెప్ మనో గారి. ఎందుకంటే ఈవిడికి ఎందుకు కుదిరిందంటే ఎవరి సైజ్ బట్టి వాళ్ళకి కుదురుతుంది ఆ స్టెప్. ఒక్కసారి ఇప్పుడు మనో గారు నన్ను ఏమంటే నేను వెళ్ళిపోతా సార్. రుబ్బు రోల్ ఉన్న వాళ్ళకి ఈజీగా వస్తుంది అంతే కదా సార్. ఏడ్చినంత మాత్రాన వదిలే జనం కాదు ఏరు అంటే డాన్స్ నువ్వు వెయ్యాలి నైట్ భోజనం పెట్టాలి. ఓకే ఇప్పుడు మనో గారు కొరియోగ్రఫీలో ఇప్పుడు ఆ స్టెప్ స్టెప్ కమ్ ఆన్ మ్యూజిక్. నాకు అవసరమా? ఎప్పుడు ఇదే. చాలా బాగా చేశారు మా కొరియోగ్రాఫర్ మనో గారికి మరోసారి చప్పట్లు. కమ్ ఆన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈవెంట్ ఇంత సక్సెస్ఫుల్గా అవడానికి ముఖ్య కారణం ఈ షోకి మాకు సపోర్ట్ చేసిన మా స్పాన్సర్స్. సో వారిని ఈ ఈటీవీ 20 మా ఈ పండుగ రోజు వారందరినీ సత్కరించుకోవడం మా ఆనవాయితీ. సో వీళ్ళకి జ్ఞాపికలను అందజేయడానికి ముందుగా జిల్లా కలెక్టర్ శ్రీ భాస్కర్ కాటమనేని గారిని అండ్ అలాగే ప్రభుత్వ విప్ అండ్ ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారిని అండ్ అలాగే శ్రీ మనో గారిని కోరుతున్నాము. ఎస్, ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్
ఏలూరు డిస్ట్రిబ్యూటర్ నుంచి డివి సురేష్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎన్ఆర్ఐ అకాడమీ అండ్ అగ్రిటెక్ నుంచి ప్రిన్సిపల్ వి తులసిరామ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అంబికా దర్బార్ బర్తి చైర్మన్ శ్రీ అంబికా కృష్ణ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. తెనాలి డబుల్ హార్ట్స్ మిన్పగుళ్ళు నుంచి వెస్ట్ గోదావరి అండ్ తెలంగాణ సేల్స్ ఆఫీసర్ ఏ దుర్గా సత్యావతి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ ఏలూరు డిస్ట్రిబ్యూటర్ శ్రీ శివకుమార్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. శశి విద్యా సంస్థల నుంచి డైరెక్టర్ శ్రీ మేకా నరేంద్ర కృష్ణ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. భాస్కర ఎస్టేట్స్ ప్రతినిధి కురువెల్ల భానుచందర్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. పవన్ హోండా ఏలూరు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వి శ్రీనివాసరావు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సూర్యకృష్ణ గ్రూప్ అధినేత చామంటి కృష్ణారావు గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సిఎన్ఆర్ టైల్స్ అండ్ శానిటరీ ప్రొప్రైటర్ చిలకపాటి నాగేశ్వరరావు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఫుడ్ వేవ్స్ ఏలూరు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎల్ రామారావు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. నాలెడ్జ్ పార్ట్నర్ విజ్ఞాన్ యూనివర్సిటీ డీన్ అడ్మిషన్స్ కేవీకే కృష్ణ కిషోర్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈవెంట్ని ఇంత సక్సెస్ అవ్వడానికి సపోర్ట్ చేసిన ఈనాడు యూనిట్ ఇన్ఛార్జ్ ఏలూరు శ్రీ ప్రభాకర్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ప్రభాకర్ గారు. అండ్ అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మనో గారు. థ్యాంక్ యూ మనో గారు. ఏలూరు వచ్చిన సందర్భంగా ప్రదీప్ మీ అందరికి అండ్ నీకు ఒక సీరియస్ కథ స్టోరీ చెప్పబోతున్నాను నేను. ఈ స్టోరీలో నువ్వు రాసావా? నేనే రాశాను. వెరీ గుడ్. నాతో పాటు వాళ్ళు కూడా గెస్ట్ చేస్తారేమో చూద్దాం. చెప్పమ్మా. ఈ స్టోరీలో నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్, నేను పోలీస్ ఆఫీసర్, నేను ఒక స్కూల్లో టీచర్. వెరీ గుడ్. నువ్వు పిల్లల్ని దిద్దుతావు, నేను గుండాలను దిద్దుతాను. అలాగెలా కనిపెట్టేశావు? నేను అంతే ఫ్లో లో కనెక్ట్ అవుతాను. చెప్పు. నువ్వు నా వెంట పడతావు, అది అలా లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఒక విలన్ వచ్చి నన్ను ఎత్తుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు నువ్వు చాలా సాహసంగా వచ్చి నన్ను రెస్క్యూ చేద్దామని చూస్తావు. అందులో నీకు యాక్సిడెంట్లు, దెబ్బలు. ఏం సినిమా తెలియట్లేదా? రామచంద్ర. నువ్వు పరిగెడితే అలా వెళ్ళిపోతావు ఏలూరు దాటి. మీ ముందుకి సింగర్స్ రాబోతున్నారు ఒక ఫెంటాస్టిక్ సాంగ్ ఘర్షణ నుంచి పాడడానికి. ఎవరు? రవి వర్మ. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ హిమ్. థ్యాంక్ యూ. किसी आशिक का ख्याल है, दरिया की लहरत चाल है, एक प्यारा सा सवाल है, ये तो बस ही कमाल है. भीगी भीगी सी ये रात है, ये तो प्यार का ही रंग है. भीगी भीगी सी ये रात है, ये तो प्यार का ही रंग है. ये रंग है तारंग है, ये रंग है तारंग है, ये रंग है तारंग है, ये रंग है तारंग है. ఏ చిలిపి కళ్ళలోన కలవు, ఏ చిగురు గుండెలోన లయవు. ఏ చిలిపి కళ్ళలోన కలవు,
ఏ చిగురు గుండెలోన లయవు నువ్వచ్చుల్లో నా హల్లువో జడకుచ్చుల్లో నా మల్లెవో నువ్వచ్చుల్లో నా హల్లువో జడకుచ్చుల్లో నా మల్లెవో కరిమబ్బుల్లో నా విల్లువో మధుమాసంలో నా మంచు పూల జల్లువో మధుమాసంలో నా మంచు పూల జల్లువో ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవు ये रंग है तारंग है 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 भीगी भीगी सी ये रात है ये तो प्यार का ही रंग है भीगी भीगी सी ये रात है ये तो प्यार का ही रंग है ఈ పరిమళము నీదేనా నాలో పరవశము నిజమేనా గొండు మల్లి పువ్వు కన్నా తేలికగు నీ సోకు రెండు కళ్ళు మూసుకున్నా లాగు మరి నీ వైపు సొగసును చూసి పాడగా ఎలా కనులకు మాట రాదుగా అలా వింతల్లోన కొత్త వింత నువ్వేనా ఆ అందం అంటే అచ్చంగాను నువ్వే ఏ చిలిపి కళ్ళలోన కలవు ఏ చిగురు గుండెలోన లయవు ఏ చిలిపి కళ్ళలోన కలవు ఏ చిగురు గుండెలోన పరుగులలో పరవళ్ళు తూలే కులుకులలో కోడవళ్ళు నిన్ను చూసి వంగుతోంది ఆశపడి ఆకాశం ఆ మబ్బు చీర పంపుతోంది మోజుపడి నీ కోసం స్వరముల గీతి కోయిలా ఇలా పరుగులు తీయకే అలా అలా వింతల్లోన కొత్త వింత నువ్వేనా ఆ అందం అంటే అచ్చంగాను నువ్వే ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో నువ్వచ్చుల్లో నా హల్లువో జడకుచ్చుల్లో నా మల్లెవో నువ్వచ్చుల్లో నా హల్లువో జడకుచ్చుల్లో నా మల్లెవో కరిమబ్బుల్లో నా విల్లువో మధుమాసంలో నా మంచు పూల జల్లువో మధుమాసంలో నా మంచు పూల జల్లువో మధుమాసంలో నా మంచు పూల జల్లువో థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ కొంచెం ఎంతలో ఉండాలో అంతలో ఉండు లిమిట్స్ లో ఉండడం నేర్చుకును నోటికి ఎంత వస్తే అంత వాగడం కాదు అమ్మాయిని ఉన్నాను కదా అని వాగితే బాగోదిలా అప్పటి నుంచి ఏంటి నా ఐక్యూ టెస్ట్ చేస్తాను అది చేస్తాను ఇది చేస్తాను అని అనుకుంటూ ఏంటి ప్రతిదీ జోక్ అనుకుంటున్నావు నువ్వు నేను సీరియస్ గా ఆగండి అక్కడ సీరియస్ గా తీసుకున్నాను అనుకున్నావు మా ఫ్యాన్స్ అలా తప్పలారు ఏంటి అంటే మాకు రబస్ చేయడం ఇష్టం మేము రబస్ చేస్తేనే బాగుంటది ఏం డార్లింగ్ అంతే కదా ఆ మాత్రం ఎనర్జీ ఉండాలి కదా నువ్వు రభస చేసుకుంటే చేసుకో ఆ మాత్రం గరం గరం ఉంటే గానీ ఆ రభస రాదు కదా తెలిసిపోయింది అంటే రభస సినిమా నుంచి గరం గరం అని గరం గరంగా పాట పాడడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు హేమచంద్ర అండ్ గీతా మాధురి
నన్ను గెలికినావు కనుక నీ అబ్బాజానే దెబ్బైపోయే మోతే మోగిందే పరంపురం కిలక పట్టినావే మెలిక నీ గుండెలో ప్రేమే కంటే తక్కువనాదే మందు పాతరంటి మీసమే ఉప్పు పాతరేసే రోషమే మక్కలి రగొట్టే ధైర్యమే చూసాలే నీలోనే చూసాలే సలామే పిస్తాలాగా వస్తానే నిన్నే చేస్తుకొస్తా ఎవడొస్తాడో చూస్తాలే పండే గిరక తీస్తా ఎడా పెడా బాగిస్తా తడాక చూపిస్తా నన్న పేది దివానల మోతే మోగిస్తా గర్రం గర్రం సిలక నన్ను గెలికినావు కనుక నీ అబ్బాజానే దెబ్బైపోయే మోతే మోగిందే రావే నిప్పు రవ్వ నీ సొకే లక్కి పుల్ల నేను తోటం వెయ్యనివ్వ నా ముద్దే తీర్చవా సిగ్గు సగ్గు జాబా ఒంబయ్యమ్మకు బాబా నైకోరం విసం యాప కాసేపు అప్పవా ఒళ్ళంతా సుర్రంటు కర్రెట్టులా నన్నట్టుకున్నావే ఓ మరదలా పిల్లంతా జలపుట్టే చచ్చేతలా లవ్వంటి చేసావే ఓ దురదలా కట్ట పెసి పొర్ర పోటుగా నాకు ముద్దు ముద్దే నిండుగా తెగబాటే ఆడేరా అది అదే పట్టగా వెళ్ళిపోయేలా అత్తాలింటిలోన ఏ శివాలే దీపోతు నా సవానికే రానా ఏ నికాసైనా కుర్రానే నికా పక్క చైనా ఏ నగాసిగా కొనా వేగా కట్టించేసైనా ఏదో విజిలేసే వాళ్ళేరా వేడి పాలకుండా నా గుండె బుజ్జికుండా ఏ కన్నం వెయ్యకుండా నువ్వు ఖాళీ చేసేరా నడుము మడతా పట్టి సక్క పెడతా నీ పుట్టి నేను కొడతా సిద్ధంగుండవే కారంగా చిటికేసి నా బుగ్గలు ఏ సిగ్గు మొక్కల్లో మక్కించవే చొక్కాల పట్టేసే నా దిల్లులో మొత్తంగా బత్తాల కట్టేసావే డైనమైట్ లాంటి పిల్లడే డైమండ్ రింగే పెట్టే అల్లుడే విని చూస్తే మొదలయ్యే ఇక కాళ్ళు జారుడే మెరుపు దాడి చేసావే మెరుపు తీగ పైన నీ విరుపు వడిసి పట్టే నా విక్రమీకి పోనా మెరుపు లాంటి కుర్రాన్నే తరుము కొట్టురానా నా కన్యా వెరుపు కాడే నేడే పిల్లాస జోనా గరం గరం సిల్క గరం గరం ఏలు నన్ను కరిగి నాపు కనుక నీ అమ్మాజానే దెబ్బైపోయే మోతే మోగిందే గరం 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 సిల్క నన్ను కరిగి నాపు కనుక నీ అమ్మాజానే దెబ్బైపోయే మోతే మోగిందే గరం గరం Thank you so much. Thank you. Thank you so much. So, Yes. ETV at 20 ఏలూరు నిజంగా వండర్ఫుల్ ఈవెంట్ అండ్ సక్సెస్ఫుల్ ఈవెంట్. ఈ పండుగని నిజంగా కనుల పండుగ మేమంతా ఎంజాయ్ చేసేలా మీరు ఎంజాయ్ చేసేలా మనందరం కలిసి జరుపుకున్న ఈటీవీ at 20 ఈ పండుగలో ఈటీవీ at 20 మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో డిస్ట్రిక్ట్ తో మీ ముందు ఉంటుంది. దిస్ ఇస్ శ్రీముఖి అండ్ ప్రదీప్ సేయింగ్ బై బై, గుడ్ నైట్. థ్యాంక్ యూ సో మచ్.
ఎంత లేతగా ఉన్నదే ಅದರ ಗೊಟ್ಟು 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 ಬೆದರ ಗೊಟ್ಟು ಬಿಡಿಯಂಡೆ ಚದರ ಗೊಟ್ಟು 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 ವಿರಗ ಗೊಟ್ಟು ಬಿರಹನ್ನೆ మాంగళ్యం తంతున మంత్రాలే చదవన ఒబుడల్లే మారన మురిపాలే పెంచన ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా చల్ హట్ సాలి పగలి వెలిగేస్తే మడతే పడతా చల్ హట్ సాలి పగలి రాత్రైన నాకు ఓకే పగలైన నాకు ఓకే రాత్రైన నాకు ఓకే పగలైన నాకు ఓకే బాహా కిలికి రహా కిలికి పిప్పి ఫిలిపి జిమ్లా త్రోయికి ఉన్నోటు నోము ఓ చావ్ డంబా డంబా పుగో కిలికి బాహా కిలికి రహా కిలికి పిప్పి ఫిలిపి జిమ్లా త్రోయికి ఉన్నోటు నోము ఓ చావో డంబా డంబా పుగో కిలికి